గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ పర్టికులర్ వీడియోలో ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా తెలుసుకుందామండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫ్రెంచ్ రెవల్యూషన్ పార్ట్ 1 అమ్మ. పార్ట్ 2 ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి దీనిలో తెలుసుకుందాం. తర్వాత ఫ్రెంచ్ మొనార్కీ నుంచి రిపబ్లిక్ అనేది ఎలా అయిందని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆ నెక్స్ట్ వీడియోలో నెపోలియన్ అండ్ హిస్ వార్స్ అండ్ హిస్ కాన్క్వెస్ట్ ఇవన్నిటి గురించి మాట్లాడదాం. So before starting this particular video, let me make a small announcement. The flagship course offered at our institute is UPSC Infinity. UPSC Infinity comes with lifetime validity. Not only UPSC Infinity amma, ప్రతి మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు 20th జూన్ లోపు జాయిన్ అయితే మీకు 5,000 రూపీస్ ఆఫ్ అనేది రావడం అనేది జరుగుతుంది. అది మీరు ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ అయినా అప్ ఫ్రంట్ అయినా. ఇన్స్టాల్మెంట్స్ చూడండి 60,000 అంటే నెలకు 5,000 రూపాయలు చొప్పున కూడా మీరు చక్కగా కట్టుకోవచ్చు. సో మీకు మొత్తం అప్పుడు 12 ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సింది మీకు 11 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కడితే సరిపోతుంది 20th జూన్ లోపు జాయిన్ అయితే. యూపీఎస్సీ ఇన్ఫినిటీ సింగిల్ పేమెంట్ అయితే 50,000 కాదండి, ఓన్లీ 45,000 మాత్రమే. 45,000తో మీరు సింగిల్ పేమెంట్ చేస్తే యూపీఎస్సీ ఇన్ఫినిటీ చక్కగా వచ్చేస్తుంది. 20th జూన్ లోపు మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఇన్స్టాల్మెంట్స్ అండ్ దాంతోపాటు అప్ ఫ్రంట్ మీద కూడా 5,000 ఆఫర్ ఉంది. ఆప్షనల్స్ మీద కూడా మీకు 5,000 ఆఫ్ అనేది ఉండడం అనేది జరిగింది 20th జూన్ లోపు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ PSIR సురేష్ సార్ చెప్తారు, ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ నేను చెప్తానండి. సో ఈ 4 ఆప్షనల్స్ మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీలో వస్తే మీకు ఏంటి అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుందండి. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. స్టూడెంట్స్ ఒకే అర్థమయ్యేంత వరకు ఎన్నిసార్లు అడిగినా ఓపిక్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. బిగినర్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే బేసిక్స్ నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని కంప్లీట్గా తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది, మేము తీసుకుంటాం. మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ దాంతోపాటు మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎక్స్ట్రా సిలబస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఎక్స్ట్రా సిలబస్ కూడా రూపాయి కూడా మీ దగ్గర నుంచి తీసుకోకుండా ఆశించకుండా కవర్ చేయడం అనేది మీకు జరుగుతుంది. అర్థమైందా? సీసాట్తో కలిపి రావడం అనేది జరుగుతుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాము. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉంటున్నటువంటి కోర్సు ఎడ్యుకేషన్ మీద పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ పోదండి. మీరు చాలా వ్యాలిడేషన్ అనేది మీకు జరుగుతుంది. సో ప్రిపరేషన్ అనేది రైట్ నౌ స్టార్ట్ చేయండి. మీకు మా సపోర్ట్ అండ్ గైడెన్స్ ఎప్పుడు ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నామంటే దాని అర్థం మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ పక్కనే అండగా మేము ఉంటున్నామని. అర్థమైందా? రైట్. మరి ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెంచ్ విప్లవం అంటాం, డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. సో ఫ్రెంచ్ రెవల్యూషన్, హ్యూమన్ హిస్టరీలో ఫ్రెంచ్ రెవల్యూషన్ ఈజ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి సోషల్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా రావడం అనేది జరిగింది అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల రావడం అనేది జరిగింది. ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రక్చర్ దేని నుంచి రావడం అనేది జరిగింది అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల రావడం అనేది జరిగింది. సమాజం యొక్క స్థితిగతుల్ని కంప్లీట్గా మార్చివేసినటువంటి విప్లవమే ఫ్రెంచ్ రెవల్యూషన్ అండి. ఫ్రెంచ్ విప్లవం అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ షేన్ రివర్, ప్యారిస్లో ఉన్నటువంటి షేన్ రివర్ ఒడ్డున ఒక మహాద్భుతమైనటువంటి విప్లవం ఏదైతే ఉంటుందో, రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో అది అట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద 18th century అప్పుడు టేక్ ప్లేస్ అవ్వడం అనేది జరిగిందమ్మా. అది అక్కర్ అవ్వడం అనేది జరిగింది. సో ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎందుకు? ఫ్రెంచ్ రెవల్యూషన్ మొత్తం సొసైటీ యొక్క స్ట్రక్చర్ని మార్చేసింది, పొలిటికల్ స్ట్రక్చర్ని మార్చేసింది అని చెప్తున్నారు. ఏంటి అంత ఇంపార్టెంట్? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ రెవల్యూషన్ తెలుసుకుందాం. చూడండి, there were many important reasons for French Revolution. సో పొలిటికల్ రీజన్స్ అనేవి ఉన్నాయి, సోషల్ రీజన్స్ అనేవి ఉన్నాయి, ఇంటలెక్చువల్ రీజన్స్ అనేవి ఉన్నాయి, ఎకనామిక్ రీజన్స్ అనేవి కూడా ఉండడం అనేది జరిగింది. రాజకీయపరమైనటువంటి కారణాలు, సామాజిక పరమైనటువంటి కారణాలు, ఇంటలెక్చువల్ రీజన్స్ అండ్ ఆర్థికపరమైనటువంటి ఎకనామిక్ రీజన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. సో ద మోస్ట్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఈజ్ ఎకనామిక్ రీజన్ అండి. ఒక ఎకనామిక్ రీజన్ వల్ల ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ట్రిగ్గర్ అవ్వడం అనేది జరుగుతుంది, మొదలవ్వడం అనేది జరుగుతుంది. బట్ దీస్ ఆల్ రీజన్స్ క్యుములేటివ్లీ paved the way for the greatest revolutions that has taken place on the planet, on this world, in this world, that is French Revolution. అర్థమైందా? సో ఒకసారి వాట్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ అనేవి డీటెయిల్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి అమ్మా. ఫస్ట్ పొలిటికల్ రెవల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుందాం. చూడండి, ద జెంటిల్మ్యాన్ దట్ యు ఆర్ సీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ ఈజ్ లూయిస్ 14. సో లూయి 14 ఈజ్ ఫ్రమ్ ద బార్బన్ డైనస్టీ. మనకి బార్బన్ బిస్కెట్స్ ఉంటాయి కదా, సో ఆ డినాస్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో హీఈస్ ఎ గ్రేట్ మొనార్క్. వీళ్ళు పరిపాలించడం ఫ్రెంచ్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్ని వీళ్ళు రూల్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ గాయ్ లూయిస్ 14 వేజ్డ్ మెనీ కాస్ట్లీ వార్స్ అండి. చాలా చాలా
ఎక్కువ ఖర్చు అయినటువంటి యుద్ధాలు ఏవైతే ఉంటాయో దానిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఆ టైంలో 17th 18th ఆ సెంచరీస్ టైంలో రెండు సుపీరియర్ పవర్స్ మధ్య ఒక వార్, ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్. ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిష్ మధ్య సుప్రమసీ కోసం ఒక ఏదైతే ఉంటుందో ఒక కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో, ఒక పోటీ వాతావరణం ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. సో ఇద్దరి మధ్య అట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 17th century మనకేం జరగడం అనేది జరుగుతుందా, 7 year గ్లోబల్ వార్ అనేది జరగడం అనేది జరుగుతుంది. 7 year గ్లోబల్ వార్ అని చెప్పి ఎందుకంటామో, సో అది ప్రపంచంలోని వేరు ప్రాంతాల్లో ఈ వార్ అనేది ఫ్రెంచ్కి బ్రిటిష్ మధ్య జరగడం అనేది జరిగింది. ఎందుకు, ట్రేడ్ సుప్రమసీ ఏదైతే ఉంటుందో ట్రేడ్ సుప్రమసీ సాధించుకోవడానికి, దాంతోపాటు కొలనియల్ సుప్రమసీ ఏదైతే ఉంటుందో కాలనీస్, అంటే ఎక్కువ కాలనీస్ నేను సాధించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో రెండు పోటీ పడతాయి. సో 7 year గ్లోబల్ వార్ మనకి నార్త్ అమెరికాలో జరుగుతుంది ఇద్దరి మధ్య, దాంతోపాటు యూరోప్లో కాన్ఫ్లిక్ట్ అనేది మొదలవుతుంది, ఏషియాలో ఇండియాలో కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది, అండ్ సౌత్ ఏషియన్ నేషన్స్లో కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది, ఆఫ్రికాలో వెస్టర్న్ ఆఫ్రికన్ కోస్ట్లో ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రపంచంలోని వేరు ప్రాంతాల్లో ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ ఏవైతే ఉన్నాయో తలపడడం అనేది జరుగుతుంది. దీనిలో ఎవరండి నెగ్గుతారు, బ్రిటిష్ ఏదైతే ఉంటుందో బ్రిటిష్ నెగ్గి సో వరల్డ్ సుపీరియర్ పవర్గా ఎదగడం అనేది జరుగుతుంది. ఫ్రెంచ్ ఏదైతే ఉంటుందో ఫ్రెంచ్ చాలామంది దెర్ ఈజ్ హ్యూజ్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ మెన్ అండ్ మెటీరియల్ ఫర్ ఫ్రెంచ్ అండి, చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది ఫ్రెంచ్. అర్థమైందా? సో అల్టిమేట్గా ఫ్రెంచ్ ఏదైతే ఉంటుందో ఫ్రెంచ్ కేవలం కొన్ని కాలనీస్కి కొన్ని టెరిటరీస్కి మాత్రమే కన్ఫైన్ అవుతుంది ఆఫ్టర్ ది 7 year గ్లోబల్ వార్ అమ్మ. సో 7 year గ్లోబల్ వార్ ఎవరు నెగ్గుతారు, బ్రిటిష్. 7 year గ్లోబల్ వార్ నుంచి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే నేను వీడియో చేశాను, 7 year గ్లోబల్ వార్ LTX క్లాస్ అని యూట్యూబ్లో కొట్టండి, మీకు డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఈ పర్టికులర్ లూయిస్ 14 ఎవరైతే ఉన్నారో ఈయన ఇలాంటి 7 year గ్లోబల్ వార్ లాంటి గ్రేటెస్ట్ వార్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రిగ్గర్ చేయడం అనేది జరుగుతుంది. ఆయన్ని ఎక్కువగా ఇలాంటి వార్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. బ్రిటిష్ సుప్రమసీ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేసి ఈయన ఫ్రాన్స్ని సుపీరియర్ పవర్గా పెట్టాలనుకుంటాడు. సో దాంతోపాటు ఈయన ఇంకోటి ఏం చేస్తాడు అంటే, అదే టైంలో 1680s ఆ టైంలో వెర్సాలీస్ అనేటటువంటి ఒక భవనం ఏదైతే ఉంటుందో, ఈ ప్యాలెస్ ఏదైతే ఉంటుందో ప్యాలెస్ కట్టుకుంటాడు. సో ప్రజలందరూ మన తాలూకా ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్యారిస్ ఏదైతే ఉంటుందో ప్యారిస్లో ఉంటుంటే ప్రజల తాలూకా చెమట వాసన కూడా నాకు తగలకూడదు, ప్రజల తాలూకా గాలి కూడా నాకు తగలకూడదు అని చెప్పి ప్యారిస్కి సరిగ్గా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి, సరిగ్గా మీకు 12 మైళ్ళ దూరంలో ఉండేటటువంటి ఒక ప్రాంతంలో వెర్సాలీస్ అనేటటువంటి ఒక ప్యాలెస్ని నిర్మించుకుంటాడండి. వెరీ లావిష్ ప్యాలెస్, ఒక అద్భుతమైనటువంటి ఇంద్రభవనంలో ఉండడం అనేది జరుగుతుంది, భూతల స్వర్గంలా ఉండడం అనేది జరుగుతుంది. ఒక అద్భుతమైనటువంటి ఫీస్ట్ ఎంజాయ్ చేసే వాళ్ళు, అద్భుతమైనటువంటి మ్యూజిక్, అద్భుతమైనటువంటి డ్యాన్స్, అద్భుతమైనటువంటి ఆర్ట్ ఈ మొనార్క్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంజాయ్ చేయడం అనేది జరిగింది. లూయిస్ 14 ఎవరైతే ఉన్నారో ఈయన బిల్డ్ చేస్తారండి వెర్సాలీస్ అనేటటువంటి ప్యాలెస్ని. సో ఇక్కడ చూడండి ప్యాలెస్లో ఎలా ఫీస్ట్ అనేవి ఎంజాయ్ చేయడం అనేది జరిగిందో, అద్భుతంగా తినేవాళ్ళు. ఒక పక్క రాజ్యంలో ప్రజలకు మాత్రం, ప్యారిస్లో ఉండేటటువంటి పీపుల్కి మాత్రం హంగర్తో బాధపడడం అనేది జరిగింది. దే వర్ వెరీ హంగ్రీ. అర్థమైందా? వాళ్ళకి తినడానికి బ్రెడ్ కూడా ఉండేది కాదు, వాళ్ళు చాలా కష్టాల్లో బాధల్లో ఉండడం అనేది జరిగింది. ఎవరు, మన తాలూకు ఫ్రెంచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఫ్రెంచ్ పీపుల్. సో వీళ్ళు ఒక రోజు తినడానికి ఉండేటటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో 1000 మంది ఫ్రెంచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిండి పెట్టచ్చు. కానీ వీళ్ళు చాలా ఫుడ్ వేస్ట్ చేసేవాళ్ళు, విపరీతంగా లావిష్గా ఖర్చు పెట్టేవాళ్ళు. కానీ పీపుల్ ఎవరైతే ఉన్నారో పీపుల్ మాత్రం తిండి లేనటువంటి పరిస్థితి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో పీపుల్ మాత్రం ఉండడం అనేది జరిగింది. దట్ మీన్స్ దిస్ మొనార్క్ ఏదైతే ఉంటుందో, దిస్ మొనార్క్స్ నాట్ ఈవెన్ కేర్డ్ అబౌట్ దోస్ కామన్ పీపుల్, సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఈ రాజులు చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో ఏమాత్రం ఆలోచించే వాళ్ళు మాత్రం కాదమ్మా. సో దెన్ అగైన్ ఇన్ 1770 1770లో ఏం జరగడం అనేది జరిగింది అంటే, సో మన తాలూకా లూయిస్ 14 యొక్క మనవడైనటువంటి లూయిస్ 16 ఎవరైతే ఉన్నారో, లూయిస్ 16కి ఆస్ట్రియన్ ప్రిన్స్ అయినటువంటి మేరీ అంటోనిటా ఎవరైతే ఉంటారో ఈవిడితో పెళ్లి జరగడం అనేది జరిగింది. ఎప్పటికీ మన తాలూకా ఫ్రెంచ్ మొనార్క్స్, దాంతోపాటు ఆస్ట్రియన్ మొనార్క్స్ ఎవరైతే ఉన్నారో, అంటే హౌస్ ఆఫ్ బోర్బాన్ అండ్ హౌస్ ఆఫ్ హౌస్బర్గ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది సబబు చేసుకోవడానికి ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని రూపుమాపడానికి మన తాలూకు ఇద్దరి మధ్య మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ అనేవి బిల్డ్ అయితే బాగుంటుందని చెప్పి మన తాలూకు ఆస్ట్రియన్ ప్రిన్సెస్ని ఎక్కడికి పెంచారు, బార్బన్ హౌస్ ఏదైతే ఉంటుందో దానికి పంపించడం అనేది జరిగింది. మేరీ అంటోనిటా కేమ్ టు దిస్ ఫ్రెండ్స్, మనకి ప్యారిస్ అనేది రావడం అనేది జరుగుతుంది బై మ్యారీయింగ్ లూయిస్ 16 అండి. లూయిస్ 16ని మ్యారేజ్ చేసుకొని ఆవిడ ప్యారిస్లో అడుగుపెట్టడం అనేది జరుగుతుంది. ప్యాలెస్ ఆఫ్ వెర్సాలిస్ ఏదైతే ఉంటుందో దానిలో అడుగుపెట్టడం అనేది జరుగుతుందమ్మా. దెన్ దిస్ లూయిస్ 16 ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేయడం అనేది జరుగుతుంది, ఆయన తాలూకా తాతగారు ఎవరైతే ఉన్నారో లూయిస్ 14 ఎవరైతే ఉన్నారో ఆయన దేనిలో ఓడిపోవడం అనేది జరుగుతుంది, మన తాలూకా
7-year గ్లోబల్ వార్లో ఓడిపోతారు. ఎవరి కింద ఓడిపోతారు? మన తాలూకా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఓడిపోవడం అనేది జరుగుతుంది. ఈయన తన తాతగారి పగ ఏదైతే ఉంటుందో అది తీర్చుకోవాలని చెప్పి ఏం చేస్తారు, బ్రిటిష్ వాళ్ళకి దాంతోపాటు అమెరికన్స్కి 13 కాలనీస్ ఆఫ్ అమెరికన్ రెవల్యూషన్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో అమెరికా వాళ్ళకి స్వతంత్రం కావడం కోసం ఏం చేశారు, 13 కాలనీస్లో వాళ్ళని కాలనీస్గా ఉన్నటువంటి వాళ్ళని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నెస్ట్గా పోరాడారు. అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో అమెరికన్స్. సో అమెరికన్స్కి ఫ్రెంచ్ ఏదైతే ఉంటుందో ఫ్రెంచ్ అనేది హెల్ప్ చేసింది. దీనివల్ల ఫ్రెంచ్కి ఒరిగేటటువంటిది ఏం లేదు, కేవలం బ్రిటిష్ వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి, బ్రిటిష్ వాళ్ళకి అధికారం దూరం చేయడానికి మాత్రమే ఫ్రెంచ్ ఏం చేసింది, మన తాలూకా ఇది యూరప్ కదా, ఇది అమెరికా కదా, మధ్యలో ఉన్నటువంటి అట్లాంటిక్ ఓషన్ని దాటించి ఫ్రెంచ్ తన ట్రూప్స్ ఏవైతే ఉంటాయి ట్రూప్స్ని అమెరికాకి పంపించి మన తాలూకా అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరిగింది. ఎవరు హెల్ప్ చేశారు? ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్ హెల్ప్ చేసింది. దీనివల్ల ఈ వార్ అనేది వేస్ట్ చేయడం వల్ల మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఫ్రెంచ్ ట్రెజరీ ఏదైతే ఉంటుందో అది బ్యాంక్ అయిపోవడం అనేది జరిగింది. ఫ్రెంచ్ గవర్నమెంట్ బ్యాంక్రప్ట్ అయిపోయిందండి, దివాలా తీసేసినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది, అప్పుల్లో కూరుకుపోవడం అనేది జరిగిందమ్మా. దీనికి తోడు మన మేరీ అంటోనిటా ఏవైతే ఉన్నాయో ఆవిడ తాలూకా ఎక్స్ట్రావగెన్స్, ఆవిడ విపరీతంగా ఖర్చు పెట్టేది, లావిష్గా ఖర్చు పెట్టేది తన జ్యువెలరీకి, తన తాలూకా డ్రెస్సులు ఏవైతే ఉంటాయో డ్రెస్సులకి, దాంతోపాటు తన తాలూకా మిస్ట్రెస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ ఆవిడ తాలూకా స్లేవ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ముఖ్యంగా లావిష్ ఆవిడ తాలూకా హెయిర్ డ్రెస్సర్స్ ఎవరైతే ఉన్నారో హెయిర్ డ్రెస్సర్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేయింగ్ హెయిర్ డ్రెస్సర్స్ ఇన్ ద వరల్డ్. బికాజ్ ఈవిడ దేనికి అట్రాక్ట్ అంటే ఒక డిఫరెంట్గా కనిపించేటటువంటి హెయిర్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీయించుకునే వాళ్ళండి. మీకు పిక్స్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది చూడండి. సో దీస్ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో హెయిర్ స్టైల్స్ మన మేరీ అంటోనిటా ఎవరైతే ఉన్నారో ఆవిడ మెయింటైన్ చేయడం అనేది జరిగింది. హెయిర్ డ్రెస్సర్స్కి చాలా ఎక్కువ పే చేసేది, ఈవిడ హెయిర్ డ్రెస్సింగ్కి 6-7 అవర్స్ ఈవిడ తీసుకోవడం అనేది జరిగింది. సో ఫ్రెంచ్ అనేది మనకి చాలా అప్పుల్లో కూరుకుపోయినప్పటికీ ఈవిడ ఎక్స్ట్రావగెన్స్కి మాత్రం ఈవిడ తాలూకు ఖర్చులు మాత్రం అదుపులో లేకపోవడం అనేది జరిగిందమ్మా. సో విపరీతంగా ఖర్చు పెడుతూ ఉండడం అనేది జరిగింది. ఎవరండి? మన మేరీ అంటోనిటా ఎవరైతే ఉన్నారో ఈవిడ. ఒకవైపు మన తాలూకా ప్యాలెస్ ఆఫ్ వెర్సాలి ఏదైతే ఉంటుందో అక్కడ అందరూ ఫీస్ట్ అనేది చేసుకుంటా ఉంటే ఒకవైపు ప్రజలు ఆకలితో బాధపడడం అనేది జరుగుతుంది. మినిమం బ్రెడ్ ఏదైతే ఉంటుందో రొట్టె ముక్కలు కూడా లేకుండా ఆకలితో రగిలిపోతున్నారు ఫ్రెంచ్ ప్రజలు. కడుపు పండినోడు ఖాళీగా ఉంటాడా? తిరగబడతాడు. చేతికి ఏది దొరికితే అది పట్టుకొని అధికారంలో ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు ఎవరైతే ఉంటారో ఆయన్ని తల తీయాలని చెప్పి ప్రయత్నిస్తాడు. అక్కడి నుంచి మన ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది మొదలైంది. పీపుల్ యొక్క డిసప్పాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో పీపుల్ యొక్క డిసప్పాయింట్మెంట్ రగిలిపోతూ ఉండడం అనేది జరిగింది. దాని నుంచే ఒక మహా విప్లవం ఏదైతే ఉంటుందో అది ఫ్రెంచ్ గడ్డ మీద ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ షేన్ నది ఏదైతే ఉంటుందో దాని ఒడ్డు మీద మొదలవ్వడం అనేది జరిగిందమ్మా. సో ఈ తాలూకా డిసప్పాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో ప్రజల తాలూకా అసంతృప్తి ఏదైతే ఉంటుందో అది వేరే టైంలో ఏన్షియంట్ టైమ్స్లోనో లేకపోతే ఈ డార్క్ ఏజ్ టైం ఏదైతే ఉంటుందో ఇన్ ద ఇనిషియల్ మిడివల్ టైమ్స్లో మొదలైతే పర్లా, కానీ ఆ టైం ఏంటి? ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ లేదా ఏజ్ ఆఫ్ రీజన్. మనిషి అప్పుడు ఏం కోరుకుంటున్నాడు? చర్చ్ తనకు ఏదైనా చెప్తే చర్చ్కి కూడా తిరిగి ప్రశ్నిస్తున్నాడు. హీఈస్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్. సో ఒక యాపిల్ పండు తన నెత్తి మీద పడితే ఎందుకు యాపిల్ పండు నా నెత్తి మీద పడింది, ఎందుకు పైకి ఎగరలేదని ఆలోచిస్తున్నాడు మనిషి. సో మనిషి ప్రతి దాని వెనక ఉన్నటువంటి అండర్లైన్ ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో అది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ప్రశ్నలు అడుగుతున్నాడు. వెన్ చర్చ్ ఏదైతే ఉంటుందో చర్చ్ సుపీరియర్ అనుకోండి, వై చర్చ్ ఈజ్ సుపీరియర్. ఒక మొనార్క్ అనేవాడు సుపీరియర్ అనుకోండి, మొనార్క్ రూల్ చేస్తున్నాడు అనుకోండి, వై వన్ పర్సన్ ఈజ్ రూలింగ్ ఓవర్ ఆల్ దీస్ పీపుల్ అని చెప్పి మనిషి ఏం చేస్తున్నాడు? ప్రశ్నలు అడగడం అనేది మొదలు పెడుతున్నాడు. దట్ పీరియడ్ ఈజ్ కాల్డ్ ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. సో దీస్ ఎన్లైటన్మెంట్ పీరియడ్లో ఉండేటటువంటి ఫిలాసఫర్స్ అండ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఈవినింగ్ టైంలో సూర్యుడు అస్తమించిన తర్వాత ఒక రిచ్ వైన్ ఏదైతే ఉంటుందో వైన్ తాగుతూ వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. వై గవర్నమెంట్, వై సొసైటీ, వై మ్యారేజ్, వై ఫ్యామిలీ, వై కిన్షిప్, వై పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ దీస్ కండిషన్స్, వై దేర్ ఈజ్ పావర్టీ, వై దేర్ ఈజ్ పాపులేషన్. ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు స్టడీ చేయడం అనేది జరుగుతుందమ్మా. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే విండోస్ తెల్లగా అయిపోవడం అనేది జరిగేది. సో విండోస్ ఏవైతే ఉన్నాయో అంటే ఉదయం వరకు వీళ్ళు కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండడం అనేది జరిగింది. సో ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్లో ఉండేటటువంటి ఎన్లైటన్మెంట్ పీపుల్, ఫిలాసఫర్స్ అండ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చర్చ్ యొక్క అథారిటీని, దాంతోపాటు మన తాలూకా కింగ్ యొక్క అథారిటీ, మొనార్క్ యొక్క అథారిటీని ప్రశ్నించడం అనేది మొదలుపెట్టారమ్మా. అర్థమైందా? ఇందులో ఒక రూసో ఉన్నాడు, ఇందులో ఒక మాంటెక్స్క్యూ ఉన్నాడు, దాంతోపాటు ఇందులో ఒక వాల్టైర్ ఉండడం అనేది జరిగింది. ఇలా డిఫరెంట్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ తాలూకా పొలిటికల్ థాట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది డ్యూరింగ్ ద ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. దాంతోపాటు ఫ్రాన్స్ హ్యాస్ సీన్ వర్స్ట్ వింటర్స్
త్రూఅవుట్ ద వరల్డ్. చాలా ఘోరాతి ఘోరమైనటువంటి శీతాకాలాలను చూడడం అనేది జరిగింది. వింటర్స్ అనేవి ఫ్రీజింగ్ వింటర్స్ అనేవి చూడడం అనేది జరిగింది. దానివల్ల పంటలు ముఖ్యంగా అక్కడ రొట్టెకి కావాల్సినటువంటి వీట్ ఏదైతే ఉంటుందో వీట్ కూడా పండనటువంటి పరిస్థితి. సో ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది రావడం అనేది జరిగింది. దాంతోపాటు ప్లేగ్ అనేది ప్రబలడం అనేది జరిగింది. దేర్ వర్ మెనీ ఎపిడమిక్స్ అండ్ పాండమిక్స్ కూడా ప్రబలడం అనేది జరిగింది. ప్రజలు ఇంకాస్త కష్టాల్లోకి, ఇంకాస్త దారుణమైన పరిస్థితుల్లోకి కూరుకుపోవడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? చాలా దారుణమైన పరిస్థితుల్లోకి ప్రజలు కూరుకుపోవడం అనేది జరుగుతుంది. ఫుడ్ కూడా లేనటువంటి పరిస్థితి, వింటర్స్లో ఫ్రీజ్ అయిపోయి చాలామంది చనిపోయేటటువంటి పరిస్థితి అమ్మ. సో ఇదంతా దానికి మళ్ళీ ఇవన్నీ ఉంటున్నప్పుడు రాజులు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? కింగ్స్ హెల్ప్ చేయట్లేదు. వీళ్ళందరూ కలిసి ప్యాలెస్ ఆఫ్ వెర్సాలీకి వెళ్తారు. వెర్సాలీకి వెళ్ళి రండయ్య మా తాలూకా ప్యారిస్లో మా తాలూకా బతుకులను చూడండి, మేము ఎంత కష్టపడుతున్నామో చూడండి అని అడిగితే దిస్ మొనార్క్ మన మేరీ అంటోనిటా ఏమంటుందో తెలుసా? సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బ్రెడ్ ఈట్ కేక్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అంటే సింపుల్గా మన భాషలో మాట్లాడుకుంటే మీకు తినడానికి అన్నం లేకపోతే బిర్యానీ తినండి అంటే ఎంత ఎటకారంగా ఉంటుంది, ఎంత కోపం వస్తుంది. అన్నం లేకుండా నీకు కడుపు మండిపోతున్నావు, అవతల వాడు నీకు బిర్యానీ తినమంటున్నాడు అన్నం లేకపోతే ఎంత అంటే వాళ్ళ తాలూకా కండిషన్స్ను కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. దే ఆర్ మేకింగ్ ఫన్ అవుట్ ఆఫ్ పీపుల్. దిస్ పర్టికులర్ ఇవేవైతే ఉంటాయో, దిస్ పీపుల్ సారోస్ ఏవైతే ఉంటాయో, దిస్ పీపుల్ యొక్క కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి వాళ్ళు ఫన్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. మేరీ అంటోనిటా అలాంటి మాటలు మాట్లాడడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఇలా ఉండడం అనేది జరిగిందో ప్రజలకు మాత్రం చాలా తిరగబడాలనే ఆలోచన అనేది మెల్లగా మొదలవ్వడం అనేది జరిగిందమ్మా. So these were some important political reasons and now let us look at some social reasons behind it. సో సోషల్ రీజన్స్ అనేవి చూడండి. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో ఫ్రెంచ్ సొసైటీ ఏదైతే ఉంటుందో ఫ్రెంచ్ సొసైటీ అనేది ఎలా డివైడ్ అయిపోయింది అంటే 3 ఎస్టేట్స్ కింద డివైడ్ అవ్వడం అనేది జరిగిందమ్మా. చూడండి, డ్యూరింగ్ ద 18th century ద ఫ్రెంచ్ సొసైటీ వాజ్ డివైడ్ ఇంటూ 3 groups. దీస్ గ్రూప్స్ వర్ కాల్డ్ ఎస్టేట్స్. 3 గ్రూప్స్గా అంటే 3 ఎస్టేట్స్గా డివైడ్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెంచ్ సొసైటీ. సో ఏ ప్రాతిపదికన డివైడ్ అయింది సార్ అంటే ఎవరు డిసైడ్ చేశారు ఇలా డివైడ్ అవ్వాలని చెప్పి అంటే ఏన్షియంట్ రిగమ్, ప్రాచీన కాలం నుంచి వస్తుంది. ఇప్పుడు మన కులం ఉంది, ఎవడు బ్రాహ్మణుడు అవ్వాలో లేకపోతే ఎవడు వైశ్యుడు అవ్వాలో, ఎవడు శూద్రుడు అవ్వాలో, లేకపోతే ఎవడు క్షత్రియుడు అవ్వాలో ఎవరు డిసైడ్ చేశారు సార్ అంటే మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు కదా. సో అలాగే మన ఫ్రెంచ్ సొసైటీ కూడా అలాగే డివైడ్ అవ్వడం అనేది జరిగింది. ఫ్రెంచ్ సొసైటీ వాజ్ డివైడ్ ఇంటూ 3 important groups. వాట్ ఆర్ దోస్ గ్రూప్స్? ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్ అండ్ థర్డ్ ఎస్టేట్. 3 ఎస్టేట్స్గా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ ఎస్టేట్లో ఎవరు ఉండేవాళ్ళు, సెకండ్ ఎస్టేట్లో ఎవరు ఉండేవాడు, థర్డ్ ఎస్టేట్లో ఎవరు ఉండేవాళ్ళు చూడండి. సో ద ఫస్ట్ ఎస్టేట్ క్లెర్జీ బిలాంగ్ టు ఫస్ట్ ఎస్టేట్ ఆఫ్ దెన్ ఫ్రెంచ్ సొసైటీ. సో క్లెర్జీ ఎవరైతే ఉన్నారో అంటే మన తాలూకా చర్చ్లో ఉండేటటువంటి ప్రైమ్ పీపుల్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళందరూ ఫస్ట్ ఎస్టేట్లో ఉండడం అనేది జరిగింది. క్లెర్జీ వర్ ద గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ వర్ ఇన్వెస్టెడ్ విత్ స్పెషల్ ఫంక్షన్స్ ఇన్ ద చర్చ్. చర్చ్లో ఉండేటటువంటి ఫాదర్స్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ క్లెర్జీ దీనిలో ఫస్ట్ ఎస్టేట్లో ఉండడం అనేది జరిగింది. దే ఆర్ వెరీ నోబుల్ క్లాస్ అన్నట్టు. సెకండ్ ఎస్టేట్ నొబిలిటీ అంటే మన తాలూకా మొనార్క్స్ తాలూకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ ఉండడం అనేది జరిగిందమ్మా. బిలాంగ్ టు సెకండ్ ఎస్టేట్ ఆఫ్ దెన్ ఫ్రెంచ్ సొసైటీ. ఫ్రెంచ్ సొసైటీలో సెకండ్ ఎస్టేట్లో ఎవరు ఉండేవాళ్ళు? నోబుల్ క్లాస్ ఎవరైతే ఉండారో వాళ్ళు ఉండడం అనేది జరిగింది. నొబిలిటీ వాజ్ హెరిడిటరీ అండ్ హెన్స్ ఎ పర్సన్ కుడ్ గెట్ నొబిలిటీ బై బర్త్. నొబిలిటీ ఈజ్ ఆల్వేస్ హెరిడిటరీ అండ్ పుట్టుకతో మీకు రావడం అనేది జరుగుతుంది. రాజు కొడుకు రాజే అవుతాడు. అర్థమైందా? రాజ కుటుంబీకుడు తర్వాత పుట్టినవాడు కూడా రాజ కుటుంబీకుడే అవ్వడం అనేది జరుగుతుంది. ఆ నోబుల్ హెరిడిటరీ అనేది స్ట్రిక్ట్ హైరార్కీ అనేది ఫాలో అయ్యేవాళ్ళు. హవెవర్ న్యూ మెంబర్స్ వర్ ఆల్సో అవార్డెడ్ నొబిలిటీ బై మొనార్కీ ఆఫ్టర్ పేయింగ్ హెవీ ట్యాక్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ సర్వీసెస్ టు ద మొనార్కీ. సో కొత్త వాళ్ళని కూడా సెకండ్ ఎస్టేట్లోకి తీసుకొచ్చేవాళ్ళు, నోబుల్ క్లాస్గా మార్చేవాళ్ళు. ఎలా మార్చేవాళ్ళు? ఒకవేళ ఆ వ్యక్తి మన తాలూకా మొనార్క్కి హెవీ ట్యాక్సెస్ అత్యధికమైనటువంటి పన్నులు కట్టినా లేకపోతే అవుట్ స్టాండింగ్ సర్వీస్ టు ద మొనార్కీకి అత్యద్భుతమైనటువంటి సేవలు అందించినా వాళ్ళని తీసుకురావడం అనేది జరిగింది. దట్ ఈస్ నొబిలిటీ కుడ్ బి పర్చేజ్డ్ ఆల్సో. దాని అర్థం ఏంటి? నొబిలిటీని మీరు పర్చేజ్ కూడా చేసుకోవచ్చు అనేటటువంటి అర్థం. పన్నులు కట్టి పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ మొనార్కీకి విపరీతమైనటువంటి సేవ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా. సో వాట్ ఈస్ దిస్ థర్డ్ ఎస్టేట్ దెన్? మరి థర్డ్ ఎస్టేట్లో ఎవరు ఉంటారు? థర్డ్ ఎస్టేట్ ఇఫ్ దెన్ ఫ్రెంచ్ సొసైటీ వాజ్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 3 categories. థర్డ్ ఎస్టేట్లో ఉండేటటువంటి మెంబర్స్ ఫస్ట్ ఎస్టేట్ బిలాంగ్ టు క్లెర్జీ, సెకండ్ ఎస్టేట్ బిలాంగ్ టు నొబిలిటీ అండ్ ఈ థర్డ్ ఎస్టేట్ ఏదైతే ఉంటుందో దిస్ థర్డ్ ఎస్టేట్ వాజ్ దెన్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 3 important categories. ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ అండ్ థర్డ్ కేటగిరీ. 3 categoriesగా డివైడ్ చేయడం అనేది జరిగింది.
బిగ్ బిజినెస్ మ్యాన్, మర్చెంట్స్, కోర్ట్ అఫీషియల్స్, లాయర్స్ ఎట్సెట్రా బిలాంగ్ టు ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ థర్డ్ ఎస్టేట్. థర్డ్ ఎస్టేట్లో ఫస్ట్ కేటగిరీలో మన తాలూకా ఈ మర్చెంట్స్, బిజినెస్ మ్యాన్, కోర్ట్ అఫీషియల్స్, లాయర్స్ వీళ్ళందరూ ఉండడం అనేది జరిగింది. అండ్ పీజెంట్స్ అండ్ ఆర్టిసన్స్ బిలాంగ్ టు ద సెకండ్ కేటగిరీ. సో రైతులు అండ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సెకండ్ కేటగిరీలో ఉండడం అనేది జరిగింది. అండ్ స్మాల్ పీజెంట్స్, ల్యాండ్లెస్ లేబర్స్ అండ్ సర్వెంట్స్ బిలాంగ్ టు ద థర్డ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీలో స్లేవ్స్ కానీ, ల్యాండ్లెస్ లేబర్ కానీ, భూమి లేకుండా కూలి పనులు చేసుకునే వాళ్ళు కానీ, దాంతోపాటు స్మాల్ పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ కేటగిరీలో ఉండడం అనేది జరిగింది. అండ్ వర్ కన్సిడర్డ్ యాజ్ ద లోయెస్ట్ క్లాస్ ఇన్ ద సొసైటీ. దిస్ థర్డ్ క్లాస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద లోయెస్ట్ క్లాస్ ఆఫ్ ద సొసైటీ అండి. సొసైటీలో వాళ్ళే అతి తక్కువ క్లాస్ అన్నట్టు. మెంబర్స్ ఆఫ్ ద థర్డ్ స్టేట్ హ్యాడ్ టు పే ఆల్ ద టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఇంక్లూడింగ్ టిథెస్ అండ్ టైలీ. సో టిథెస్ అండ్ టైలీ ఆర్ 2 types ఆఫ్ ట్యాక్సెస్ అండి. వీటి గురించి కూడా చెప్తాను చూడండి, మీకు తర్వాత చెప్తాను, మీకు అర్థమవుతుంది. టిథెస్ అండ్ టైలీ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మన తాలూకు ఎవరు పే చేసేవాళ్ళు? ఎక్కువగా ట్యాక్సులు పన్నులు ఈ లాస్ట్ థర్డ్ ఎస్టేట్ వాళ్ళు మాత్రమే పే చేసేవాళ్ళు. సెకండ్ ఎస్టేట్ కానీ ఫస్ట్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రం కానీ పన్నుల నుంచి ఎగ్జంప్షన్ అనేది ఉండడం అనేది జరిగింది. సో ఎగ్జంప్షన్ అనేది కంప్లీట్గా ఉండడం అనేది జరిగిందమ్మా. పన్నుల నుంచి వాళ్ళకి మినహాయింపు ఉండడం అనేది జరిగింది. వాట్ ఆర్ దిస్ టిథెస్ అండ్ టైలీ? చూడండి అమ్మా. క్లెర్జీ అండ్ నొబిలిటీ వర్ ప్రివిలేజ్డ్ క్లాస్. క్లెర్జీ అండ్ ఫస్ట్ ఎస్టేట్ అండ్ సెకండ్ ఎస్టేట్ ఆర్ ప్రివిలేజ్డ్ క్లాసెస్. దే హ్యాడ్ సర్టైన్ స్పెషల్ ప్రివిలేజెస్ ఇన్ ఎడిషన్ టు ఫ్యూడల్ ప్రివిలేజెస్. వాళ్ళకి ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడమే కాదు, వాళ్ళ చేతిలో భూమి ఉండడమే కాదు, ఫ్యూడల్ ప్రివిలేజ్ ఉండడమే కాదు, అంటే భూమికి వాళ్ళు యజమానులుగా కొనసాగడమే కాదు, కొంత భూమికి. ఫ్యూడలిజం గురించి ఫస్ట్ చాప్టర్లో వరల్డ్ హిస్టరీలో డిస్కస్ చేశాను. ఫ్యూడలిజం తెలియకపోయిన వాళ్ళు ఆ చాప్టర్ చూడాలి. ఫ్యూడలిజం ఎల్టీఎక్స్ క్లాసెస్ అంటే మీకు వస్తుంది యూట్యూబ్లో, ఓకేనా. సో దే హ్యాడ్ సర్టైన్ స్పెషల్ ప్రివిలేజెస్. వాళ్ళకంటూ కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఉండడం అనేది జరిగింది. ఎవరికి? క్లెర్జీ అండ్ నోబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నోబుల్ పీపుల్. దే వర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ఎనీ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్. ఈ ఫస్ట్ ఎస్టేట్ పీపుల్, ది చర్చ్ పీపుల్ అండ్ నోబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పన్నులకి మినహాయింపు అనేది వాళ్ళకు ఉండడం అనేది జరిగింది. దే పెయిడ్ ఫ్యూడల్ ట్యాక్సెస్ ఎక్స్ట్రాక్టెడ్ ఆఫ్టర్ ద మెంబర్స్ ఆఫ్ ద థర్డ్ ఎస్టేట్. థర్డ్ ఎస్టేట్ వాళ్ళ నుంచి వీరు పన్నులు తీసుకొని ఆ పన్నుల్లో కొంత మాత్రం రాజు కట్టడం అనేది జరిగింది. వాళ్ళ సొంత జోబుల నుంచి వాళ్ళు ఎటువంటి పన్నులు ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ట్యాక్సులు కట్టేవాళ్ళు కాదు. సో ఈ థర్డ్ ఎస్టేట్ వాళ్ళకి టిథెస్ అండ్ టైలీ అనేటటువంటి మనకి ట్యాక్సెస్ అనేవి ఉండడం అనేది జరిగింది. టిథెస్ అంటే ఏంటి? ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టెడ్ బై చర్చెస్ విచ్ వాజ్ కలెక్టెడ్ ఫ్రమ్ పీజెంట్స్ ఇన్ ద 18th century ఫ్రెంచ్ సొసైటీ. చర్చ్ ఏదైతే ఉంటుందో చర్చికి కూడా కొన్ని తాలూకా ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ల్యాండ్ గ్రాంట్స్ ఉండేవి. ఈ చర్చ్ అండర్లో ఉండేటటువంటి ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఈ ల్యాండ్లో పీజెంట్స్ ఎవరైతే ఉంటారో పీజెంట్స్ వీళ్ళందరూ వర్క్ చేసేవాళ్ళండి అకార్డింగ్ టు ద ఫ్యూడల్ సొసైటీ. సో ఈ పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పీజెంట్స్ ఏం చేసేవాళ్ళు? మన తాలూకా చర్చికి ఏం చేసేవాళ్ళు? తమ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో ట్యాక్సులు కట్టడం అనేది జరిగింది, పన్నులు కట్టడం అనేది జరిగింది. దాన్నే టిథెస్ అని చెప్పడం అనేది జరిగింది. ఇవి థర్డ్ ఎస్టేట్ పీపుల్ మీద వేసేవాళ్ళమ్మ. నౌ టైలీ ట్యాక్స్ అంటే చూడండి, టైప్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ విచ్ వాజ్ పెయిడ్ టు ద స్టేట్ బై మెంబర్స్ ఆఫ్ ద థర్డ్ ఎస్టేట్ ఇన్ ఫ్రెంచ్ సొసైటీ ఇన్ ద 18th century. 18వ శతాబ్దంలో మన తాలూకు ఫ్రెంచ్ సొసైటీలో ఉండేటటువంటి థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అది గవర్నమెంట్ కట్టేవాళ్ళు, డైరెక్ట్గా మొనార్కీకి కట్టేవాళ్ళు. కొన్ని ప్రత్యక్ష పన్నులు అండ్ దాంతోపాటు పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయి. ఇప్పుడు మన జిఎస్టీ ఉంది, జిఎస్టీ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. వీ నెవర్ పేడ్ జిఎస్టీ డైరెక్ట్లీ బట్ వీ పే జిఎస్టీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కదా. సో అలా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని టైలీ అని చెప్పి అనడం అనేది జరిగింది ఫ్రెంచ్ సొసైటీలో. Taili was levied on items used for daily consumption such as tobacco, salt, పొగాకు, ఉప్పు, వీటన్నింటి మీద తైలీ ఏదైతే ఉంటుందో అది ఇంపోజ్ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్. సో ఈ థర్డ్ ఎస్టేట్ పీపుల్ దీన్ని కూడా కట్టడం అనేది జరిగింది. సో జాగ్రత్తగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఈ పదాన్ని మనం వాడతాం. అప్పుడు ఫ్రెంచ్ సొసైటీలో ఉండేటటువంటి ఫ్రెంచ్ కరెన్సీ ఏంటి అంటే లివ్రే అనేటటువంటి కరెన్సీని వాళ్ళు వాడడం అనేది జరిగింది. దిస్ కరెన్సీ వాజ్ డిస్కంటిన్యూడ్ ఇన్ 1794. 1794లో లివ్రేని వాడడం అనేది జరిగింది. లూయిస్ 16 who belonged to Bourbon family of kings became the ruler of France in 1774. ఏం చెప్పుకున్నాం? మొదట ఎవరు? మన లూయిస్ 14 గురించి మనం ఇది మొదలు పెట్టడం అనేది జరిగింది. హీ ఫాట్ కాస్ట్లీ వార్స్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. మన తాలూకు ప్యాలెస్ ఆఫ్ వర్సాలీ ఏదైతే ఉంటుందో ప్యాలెస్ ఆఫ్ వర్సాలీని కూడా ఆయన కట్టించడం అనేది జరుగుతుంది. లూయి 14 తర్వాత ఆయన కొడుకు లూయి 15 వస్తారు. లూయి 15 ఓన్లీ 1 year పరిపాలించడం అనేది జరుగుతుంది. లూయి 15 తర్వాత ఆయన తాలూకా మనవడు ఎవరైతే ఉంటారో మన లూయిస్ 14 యొక్క మనవడు లూయి 16 ఎవరైతే ఉంటారో ఆయన రావడం అనేది జరుగుతుందమ్మ. లూయి 16 ఎవరైతే ఉన్నారో ఆయన రావడం అనేది జరుగుతుంది. దీస్ కింగ్స్ ఆర్ బోర్బోన్ ఫ్యామిలీ, బోర్బోన్ హౌస్ ఆఫ్ యూరప్ అండి. యూరప్లో ఉండేటటువంటి బోర్బోన్ హౌస్కి మెంబర్స్ అమ్మ. అర్థమైంది. ఈయన 1770లో ఈయన మేరీ ఆంటోనెటాతో ఈయన పెళ్ళి అవుతుంది మన తాలూకా ఆస్ట్రియన్ ప్రిన్సెస్తో. 1774లో 4 years ఆఫ్టర్ హిజ్ మ్యారేజ్, ఆఫ్టర్ హిజ్ వెడ్డింగ్ హీ విల్ బీ క్రౌన్డ్. ఆయనకి సింహాసనం అధిష్ఠించడం అనేది జరుగుతుంది. బై ద టైమ్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ వార్, మెయింటెనెన్స్ ఆఫ్ ద కోర్ట్ ఆఫ్ ద ఇమెన్స్
ప్యాలెస్ ఆఫ్ వెర్సాలీ మేడ్ ద ట్రెజరీ ఎంటీ. సో ఈయన లూయి 16 అధికారంలోకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది, కాస్ట్లీ వార్స్, మన ఆయన తాతగారు వేస్ చేసినటువంటి కాస్ట్లీ వార్స్ వల్ల చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి యుద్ధాల వల్ల, దాంతోపాటు మన తాలూకా లూయి 16 ఎవరైతే ఉంటారో దాంతోపాటు ఇంపార్టెంట్ వెర్సాలీ ఏదైతే ఉంటుందో వెర్సాలీలో లావిష్ లైఫ్ స్టైల్, ఎక్స్ట్రావగెన్స్, కాస్ట్లీ వైన్స్, మేరీ అంటోనిటా యొక్క ఎక్స్ట్రావగెన్స్, ఆవిడ హెయిర్ స్టైల్, లేకపోతే ఆవిడ జ్యువెలరీకి చాలా చాలా డబ్బులు పెడతారు. సో ఫ్రెంచ్ ఏదైతే ఉంటుందో ఫ్రెంచ్ గవర్నమెంట్ ఏమైపోతుందమ్మా, కంప్లీట్గా బ్యాంక్రప్ట్ అయిపోవడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? ఎప్పుడు ఎవరి అధికారంలోకి వచ్చేటప్పటికి లూయి 16 ఎవరైతే ఉన్నారో ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి. In addition to this, helping during the war to the 13 American colonies to gain their independence from Britain by Louis XVI raised the debt of treasury to more than 2 billion livres. సో లివర్ అంటే ఏం చెప్పుకున్నాం, ఫ్రెంచ్ యొక్క ఇదేదైతే ఉంటుందో కరెన్సీ, యూనిట్ ఆఫ్ కరెన్సీని లివర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఏం జరగడం అనేది జరిగింది, ఈయన లూయి 16 యొక్క తాతగారు అయినటువంటి లూయి 14 ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేశారు, కాస్ట్లీయెస్ట్ వార్స్ వేస్ చేశారని చెప్పుకున్నాం. అందులో వెరీ ఇంపార్టెంట్ వార్ ఏంటి, 7 year గ్లోబల్ వార్. 7 year గ్లోబల్ వార్ని గ్లోబల్ వార్ అని ఎందుకన్నాం, దట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. అమెరికాలోను, ఆఫ్రికాలోను, ఏషియాలోను, దాంతోపాటు సౌత్ ఏషియాలోను, ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్స్లో అవ్వడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది, ఫ్రెంచ్కి అండ్ బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగింది. ఎందుకు, ట్రేడ్ సుప్రమసీ ఏదైతే ఉంటుందో, ట్రేడ్ సుప్రమసీ, వాణిజ్యంలో వాళ్ళే పై చేయి ఉండాలని చెప్పి, దాంతోపాటు ఎక్కువగా కంట్రీస్ని వాళ్ళే మెయిన్ కాలనీస్ ఎక్కువ చేసుకోవాలంటే మెయిన్ కాలనీస్ ఎక్కువ చేసుకోవాలి. సో వరల్డ్ సుపీరియర్ పవర్గా ఎదగాలనేటటువంటి తృష్ణ, కోరిక, బలమైనటువంటి కాంక్ష వల్ల వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. దట్ ఈస్ 7 year గ్లోబల్ వార్. దానిలో ఎవరు ఓడిపోతారని చెప్పుకున్నాం, ఫ్రెంచ్ ఓడిపోతుంది, బ్రిటిష్ వాళ్ళు నెగ్గుతారని చెప్పుకున్నాం. సో దీన్ని లూయి 14 ఓడిపోతారు కదా. సో ఆయన తాతగారు వేస్ చేసినటువంటి వారు ఆయన ఓడిపోయారని చెప్పి ఆయన తాతగారి యొక్క యుద్ధానికి ప్రతీకారం తీర్చుకోవడానికి లూయి 16 బయలుదేరతారు. అమెరికా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ నుంచి మన తాలూకా ఫ్రెంచ్ వాళ్ళకి ఏం రాకపోయినప్పటికీ లూయి 16 ఏం చెప్తారు, అట్లాంటిక్ మహాసముద్రం ఏదైతే ఉంటుందో దాన్ని దాటివేసి ఫ్రెంచ్ ట్రూప్స్ని అమెరికాకి పంపించడం అనేది జరుగుతుంది. ఫ్రెంచ్ ట్రూప్స్ని అమెరికాకి పంపించడం వల్ల ఏం జరుగుతుంది, విపరీతమైనటువంటి యుద్ధం, మీకు చాలా చాలా ఖర్చు అనేది జరగడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఏం రాదు, రూపాయి కూడా ముట్టదు ఫ్రెంచ్ వాళ్ళకి, కానీ కేవలం బ్రిటిష్ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి, బ్రిటిష్ వాళ్ళకి ఒక కాలనీని దూరం చేయాలి, అమెరికా అనే కాలనీని దూరం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో అమెరికన్స్కి హెల్ప్ చేస్తారు. దానివల్ల చాలా చాలా నష్టపోతారు. lenders to the state also started charging 10% of interest on credit to the state. సో ఆల్రెడీ ఫ్రెంచ్ గవర్నమెంట్కి అప్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ ఏం చేశారు, 10% కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయడం అనేది మొదలుపెట్టారండి. రూపాయి వడ్డీ కంటే ఎక్స్ట్రా వడ్డీ వసూలు చేయడం అనేది మొదలుపెట్టారు. దిస్ ఫర్దర్ వర్సన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద సొసైటీ. సో ఫ్రెంచ్ సొసైటీ యొక్క సిచ్యువేషన్ కంప్లీట్గా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతుంది. ఫ్రెంచ్ ఆల్మోస్ట్ పేదరికంలోకి జారిపోతుంది, దివాలా తీసేటటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది, బ్యాంక్రప్ట్ అయిపోతుంది. దస్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దోస్ ఎక్స్పెన్సెస్ state was forced to increase taxes which increased the anger among the members of the థర్డ్ స్టేట్. మరి ఎక్స్పెన్సెస్ అనేవి పే చేయాలి కదా, మరి వడ్డీలు ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళందరికీ తిరిగి డబ్బులు కట్టాలి కదా. కట్టడానికి గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక అస్త్రం ఏంటి, ట్యాక్సెస్. పన్నులు ఏవైతే ఉన్నాయో పన్నులు పెంచాలి. ఎప్పటికే మా మీద పన్నుల భారం పెరిగిపోతుంది అని ఆలోచిస్తున్నటువంటి థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగ్గు అన్నారు. సో మాకు ఒక్క రొట్టె ముక్క కూడా లేదు, మేము ఆకలితో అలమటిస్తున్నాము, మేము చాలా ఇబ్బందుల్లో ఉంటాము, మా బాధల్ని పట్టించుకున్నది కాదు కదా, ఇంకా మా పైన ఎక్స్ట్రా పన్నులు, ఎక్స్ట్రా ట్యాక్సెస్, ఎడిషనల్ ట్యాక్సెస్ అనేవి వేస్తున్నారు. అది ఎంతవరకు ఇది అని చెప్పి, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మన తాలూకా థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్రెంచ్ మొనార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తిరగబడ్డం అనేది జరిగిందాం. అర్థమైందా? ఇది చోటు చేసుకుంది. On the whole, members belonging to third estate were oppressed class and had to bear all the burden of ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్. సో మొత్తం ఈ పన్నులు, ఎక్స్ట్రా ట్యాక్సెస్ అనేది ఎవరి మీద వేయడం అనేది జరుగుతుంది, ఈ బర్డెన్ అనేది ఎవరు పడాలి, థర్డ్ ఎస్టేట్ పీపులే పడాలి. బికాజ్ ద క్లెర్జీ అండ్ దాంతోపాటు నోబుల్ క్లాస్కి ఎప్పుడు ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండడం అనేది జరిగింది. దే యూస్ టు బికమ్ వెరీ రిచ్. సో ఫ్రెంచ్ సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు ఏవైతే ఉన్నాయో అవి పెరిగిపోతున్నాయి. రిచ్గా వెళ్ళిపోయేవాడు, పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇంకాస్త పూర్కి దిగజారిపోవడం అనేది జరిగింది. సో ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అమ్మ. ఈయన లూయి 16 ఆయనకు ఉరి తీయడం అనేది, ఆయన తాలూకు తలను నరికేయడం అనేది జరుగుతుంది ఆన్ ట్రీజన్ ఛార్జెస్. దేశద్రోహానికి పాల్పడుతున్నాడు, మోసం చేస్తున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో ఈయన ఏం చేస్తారు, ఉరి మనకి తల నరికేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్, తర్వాత మాట్లాడుకుందాం. నౌ ద స్ట్రగుల్ టు సర్వైవ్. మరి ఇలాంటి దారుణమైన కండిషన్స్ నుంచి ఫ్రెంచ్ సొసైటీ అనేది సర్వైవ్ అవ్వడానికి ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేసింది. Increase of population from 23 million in 1715 to 28 million in 1789.
సో 1715 నుంచి 1789కి పాపులేషన్ అనేది ఎంత పెరిగిందో చూడండి. మనకి 5 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాడ్ అవ్వడం అనేది జరిగింది. సో పాపులేషన్ అనేది పెరిగితే దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్ అండి, డిమాండ్ ఫర్ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క అవసరం అనేది పెరగడం అనేది జరిగింది. పూర్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, ఫ్రీక్వెంట్ డ్రాట్ ఆర్ హెయిల్, డిసీజెస్, ఎపిడమిక్స్ ఫర్దర్ వర్సన్ ద సిచ్యువేషన్. సో మనకు ఫుడ్ గ్రెయిన్స్ యొక్క డిమాండ్ అనేది పెరిగింది, కానీ ఫుడ్ గ్రెయిన్స్ దొరుకుతున్నాయా? దొరకట్లేదు. ఎందుకంటే విపరీతమైనటువంటి డ్రాట్స్, విపరీతమైనటువంటి ఫెమైన్స్, వర్స్ట్ వింటర్స్, డిసీజెస్, ఎపిడమిక్స్, ప్లేగ్స్, దాంతోపాటు ఈ సిచ్యువేషన్ ఇంకాస్త వర్సన్ చేయడం అనేది జరిగింది. పుండు మీద కారం జల్లినట్టు అవ్వడం అనేది జరిగింది. దిస్ రిజల్టెడ్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ బ్రెడ్ విచ్ వాజ్ స్టేపుల్ డైట్ ఫర్ మెజారిటీ. సో దీనివల్ల ఫ్రెంచ్ సొసైటీలో ఎక్కువగా ఆరగించేటటువంటి రొట్టె ఏదైతే ఉంటుందో రొట్టె యొక్క కాస్ట్ పెరిగింది. ఎందుకంటే రొట్టెని తయారు చేయడానికి ఏం ఉండాలి? పిండి ఉండాలి, ఫ్లోర్ ఉండాలి. సో ఫ్లోర్ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. వెన్ దెర్ ఈజ్ నో సప్లై ఆఫ్ ఫ్లోర్ ఏం జరుగుతుంది? సప్లై అనేది తగ్గుంటే ఏం జరుగుతుంది? డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ అనేది పెరిగితే ఏం జరుగుతుంది? ప్రైసెస్ పెరుగుతాయి. సో ప్రైసెస్ అనేవి తారాస్థాయికి చేరడం అనేది జరిగింది. సామాన్యుడు నడ్డి విరిగిపోవడం అనేది జరిగింది. దిస్ ఇంక్రీజ్ ద గ్యాప్ బిట్వీన్ పూర్ అండ్ రిచ్. సో దానివల్ల పూర్ అండ్ రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య గ్యాప్ పెరగడం అనేది జరిగిందమ్మా. దిస్ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేకరీస్ మీద పడ్డారు. బేకరీస్ని దొంగలాడడం అనేది, బేకరీస్ మీద ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది, బేకరీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి స్టీల్ చేయడం అనేది జరిగింది. దొంగతనానికి బయలుదేరడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? దిస్ థింగ్స్ లెడ్ టు సబ్సిస్టెన్స్ క్రైసిస్ ఫర్ ద మెజారిటీ. సో తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి ఫ్రెంచ్ పీపుల్లో అవ్వడం అనేది జరిగింది. సో సొసైటీ గందరగోళంలో ఉందిరాన్న, కేయోస్లో ఉందిరాన్న, తినడానికి తిండి లేదు, రోగాలు అలమటిస్తున్నారు ప్రజలు, వింటర్, ఫ్రీజింగ్ కోల్డ్, వీటన్నింటితో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. బట్ మన మొనార్క్ ఏమైనా పట్టించుకుంటున్నారా? కింగ్స్ ఏమైనా పట్టించుకుంటారా? లూయి 16 అండ్ దిస్ మేరీ అంటోనిటా వాళ్ళు లావిష్ లైఫ్ స్టైల్, ప్యారిస్కి 20 కిలోమీటర్ల దూరంలో. సో ప్రజల తాలూకా చెమట వాసన కూడా తెలియకుండా, ప్రజల తాలూకు గాలి కూడా పడకుండా వాళ్ళు అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించడం అనేది జరుగుతుంది. యాజ్ పూర్ వర్ నాట్ ఏబుల్ టు మీట్ ద రిక్వైర్డ్ ప్రైస్ టు పర్చేజ్ ఈవెన్ బ్రెడ్. కేవలం రొట్టె ముక్క కూడా కొనుక్కోవడానికి వాళ్ళకి కనీసం ప్రైస్ అనేది, ధరలు అనేవి చారాస్థాయికి చేరుకోవడం వల్ల వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా ఉండడం అనేది జరిగింది. నెల మొత్తం వాళ్ళు సంపాదించినటువంటి సంపాదనతో ఓన్లీ 2 రోజులకు సరిపడా బ్రెడ్ మాత్రమే కొనుక్కుంటున్నారు. సో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆకలితో అలమటించి చనిపోతున్నారు. సో తమ కన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళ ముందే చనిపోవడం అనేది ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఫ్రెంచ్ సొసైటీ అనేది కంప్లీట్ టర్మాయిల్లో ఉండడం అనేది, గందరగోళంలో ఉండడం అనేది జరిగిందమ్మా డ్యూరింగ్ దీస్ మిడివల్ టైమ్స్. దెన్ ఏ గ్రోయింగ్ మిడిల్ క్లాస్ ఎన్విసేజెస్ అన్ ఎండ్ టు ప్రివిలేజెస్ టు సెర్టైన్ క్లాస్. సో అప్పుడు మన ఫ్రెంచ్ సొసైటీలో ఒక మిడిల్ క్లాస్ అనేది, దాని బోర్జువాసీ క్లాస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో మిడిల్ క్లాస్ అనేది ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. దిస్ ఎమర్జింగ్ మిడిల్ క్లాస్ దే ఫాట్ ఫర్ దిస్ టు ఎన్ ఎండ్ టు ది స్పెషల్ ప్రివిలేజ్ ఫర్ సర్టైన్ క్లాసెస్. దట్ ఈజ్ మీకు మన తాలూకా ఎస్టేట్ 1 అండ్ ఎస్టేట్ 2 పీపుల్, క్లెర్జీ పీపుల్ అండ్ నోబుల్ క్లాస్ పీపుల్కి ఈ స్పెషల్ ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో, ట్యాక్స్ ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవన్నీ ఉండకూడదని చెప్పి ఈ మిడిల్ క్లాస్ ఏదైతే ఉంటుందో, అప్పుడే ఎమర్జ్ అయినటువంటి మిడిల్ క్లాస్ ఏదైతే ఉంటుందో అది ఫైట్ చేయడం అనేది జరిగింది. దానికోసం ఫైట్ చేయడం అనేది జరిగింది. ఇన్ ద 18th century మెనీ పర్సన్స్ హూ బిలాంగ్ టు థర్డ్ ఎస్టేట్ అండ్ ఎర్న్ దేర్ వెల్త్ త్రూ ఓవర్సీస్ ట్రేడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ వర్ టర్మ్డ్ యాజ్ మిడిల్ క్లాస్. సో చాలామంది థర్డ్ ఎస్టేట్కి చెందినటువంటి మర్చెంట్స్, బిజినెస్ మ్యాన్, లాయర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అదర్ కంట్రీస్తో ట్రేడ్ చేసి, వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసి ఒక మంచి సుపీరియర్, ఒక ప్రాస్పరిటీ అనేది తెచ్చుకోవడం అనేది జరిగింది. సొసైటీలో డబ్బు అనేది తెచ్చుకోవడం అనేది జరిగింది. బట్ కానీ వాళ్ళకి ప్రాస్పరిటీ ఉంది, మనీ ఉంది, కానీ సోషల్ స్టేటస్ అనేది ఉందా? సోషల్ ప్రైడ్ అనేది ఉందా? సోషల్ ప్రైడ్ అనేది లేదు. ఓన్లీ సోషల్ ప్రైడ్ ఎవరికి? ఎస్టేట్ 1, ఎస్టేట్ 2 పీపుల్కి మాత్రమే ఉంది. సొసైటీలో వాళ్ళకి మాత్రమే గౌరవిస్తున్నారు. దో యు ఆర్ వెరీ ప్రాస్పరస్, కానీ నీకేంటి, నువ్వు ఎస్టేట్ 3లో ఉండడం వల్ల నీకు సరైనటువంటి సోషల్ స్టేటస్ అనేది లేదు. సో దానికి ఎప్పుడైతే ఈ మంచి సోషల్ స్టేటస్, సోషల్ ప్రైడ్ కావాలనుకుంటున్నటువంటి బూర్జువాసీ క్లాస్ ఎవరైతే ఉన్నారో దే ఆల్సో రెబల్డ్ అగైన్స్ట్ ద మొనార్క్. It is a new social group which also comprise the court officials, lawyers and administrative officials. So administrative officials, lawyers, court officials, growing middle class అనేది పెరగడం అనేది జరిగింది. These middle class మధ్య తరగతి ఎప్పుడైతే ఎమర్జ్ అవ్వడం అనేది జరిగిందో these middle class fought for their own social pride and social status. అర్థమైందా? సో అది జరగడం అనేది జరిగిందమ్మా. నెక్స్ట్ చూడండి అన్న,
peasants, laborers had been participating in revolts against increasing taxes and food scarcity for long time. So these peasants, laborers, those థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గవర్నమెంట్ ట్యాక్సెస్ అనేది ఇంక్రీజ్ చేయడం, పన్నులు ఏవైతే పెంచిందో దానికి ఎగెనిస్ట్గా రివోల్ట్స్ అనేవి బయలుదేరడం అనేది జరిగింది. దానికి ఎగెనిస్ట్గా రివోల్ట్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఫుడ్ స్కేర్సిటీ, ఏదైతే మనకి ఆహార భద్రతకి ఏదైతే ముప్పు వాటిల్లడం అనేది జరిగిందో, ఫుడ్ అనేది ఎప్పుడైతే దొరకట్లేదో దానికి ఎగెనిస్ట్గా కూడా గవర్నమెంట్ ఏం చేయట్లేదు, స్టేట్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ అని చెప్పి చాలామంది గవర్నమెంట్ మీద తిరగబడడం అనేది జరిగింది. బట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మీన్స్ అండ్ కాంక్రీట్ ప్రోగ్రామ్స్ దే డిడ్ నాట్ బ్రింగ్ ఎనీ చేంజ్ టు ద సొసైటీ. సో కానీ ఒక కాంక్రీట్ ప్రోగ్రామ్స్, ఒక సిస్టమేటిక్గా ఒక లీడర్షిప్ అనేది లేకుండా వీళ్ళు రివోల్ట్స్ అనేవి చేయడం వల్ల సొసైటీలో ఎటువంటి మార్పు లేదు. మొనార్కీ లాగే ఉంది, ట్యాక్సెస్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి, ప్రజల తాలూకా జీవన విధానాల్లో ఎటువంటి మార్పులు ఈ తాలూకా రివోల్ట్స్ అనేవి చేయలేదు, రివోల్ట్స్ అనేవి తీసుకురాలేదు. Thus bringing the change about the social and economic order in the society was left to the middle class. So peasants, laborers వీళ్ళ తాలూకా రివోల్ట్స్ అనేవి డ్రాస్టికల్గా ఫెయిల్ అవ్వడం వల్ల సర్లేదిక సొసైటీలోను ఎకనామిక్ ఆర్డర్లోను కంప్లీట్గా మార్పులు తీసుకొచ్చేటటువంటి బాధ్యత ఎవరి మీద పడింది? దిస్ గ్రోయింగ్ మిడిల్ క్లాస్, బూర్జువాసీ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడ్డం అనేది జరిగింది. పీపుల్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ వర్ ఆల్సో అప్రెస్డ్ ఎట్ ద టైమ్ as they had to pay taxes and meet the demands of clergy and nobility. Even middle class people కూడా చాలా ఇబ్బందుల్లో ఉండడం అనేది జరిగింది. ఎందుకు? ట్యాక్సెస్ భారం అంతా, పన్నుల భారం అంతా వాళ్ళ మీదే పడడం అనేది జరిగేదమ్మా. సో ఈవెన్ క్లెర్జీ అండ్ నొబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. పన్నులు కట్టాల్సిన అవసరం అనేది లేకుండా పోవడం అనేది జరిగింది. వాళ్ళని పెంచి పోషించే బాధ్యత కూడా ఈ థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడింది. ఈవెన్ మిడిల్ క్లాస్ మీద కూడా పడడం అనేది జరిగింది. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ సోషల్ అండ్ ఎకనామిక్ ఆర్డర్లో ద కంటిన్యూయింగ్ గ్రోయింగ్ దిస్ కేయోస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఫ్రెంచ్ సొసైటీని విడిపించాలనేటటువంటి బాధ్యత వీళ్ళ మీద పడ్డం అనేది జరిగిందమ్మా. People of middle class were educated and believed that no privilege should be given by birth, rather position of a person in society should be merit based. So middle class people ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ పీపుల్ ఏమనడం అనేది జరిగింది, పుట్టుకతో ఎవరికి అధికారం అనేది రాకూడదు, పుట్టుకతో ఒక పొజిషన్ అనేది వాళ్ళకి రావడం అనేది జరగకూడదు. నాకు మనం నొబిలిటీ ఏం చెప్పాం, నోబుల్ పొజిషన్ అనేటటువంటిది హెరిడిటరీ అండ్ ఇట్ కెన్ ఈవెన్ యూ కెన్ ఈవెన్ బై ఇట్, నువ్వు కొనుక్కోవడం కూడా జరుగుతుంది. ఈవెన్ మనకి చర్చ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సో ఎవరైతే మన ఫాదర్స్ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మళ్ళీ ఫాదర్స్గా క్లెర్జీగా కొనసాగడం అనేది జరుగుతుంది. సో మన మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్, వాళ్ళందరూ ఏంటి ఎన్లైటన్మెంట్ ఎరాలో ఉన్నారు, వాళ్ళందరూ ఏం నమ్ముతున్నారు, మన తాలూకా ఫ్రెంచ్ సొసైటీలో ఈ తాలూకా పొజిషన్ ఏదైతే ఉంటుందో పొజిషన్ పుట్టుకతో రాకూడదు, దాంతోపాటు పొజిషన్ అనేది సొసైటీలో ఉండేటటువంటి వాళ్ళ సోషల్ కండిషన్ ద్వారా రాకూడదు, ఓన్లీ మెరిట్ బేస్డ్గా రావాలి. వాళ్ళకు ఉండేటటువంటి విద్య కానీ వాళ్ళకు ఉండేటటువంటి జ్ఞానంతో మాత్రమే వాళ్ళు సంపాదించుకోవాలి, సొసైటీలో రెస్పెక్ట్ కానీ పొజిషన్ కానీ అని చెప్పి మిడిల్ క్లాస్ పీపుల్, బూర్జువాసీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్విన్స్ అవ్వడం అనేది జరిగింది. ఫిలాసఫర్స్ సచ్ యాజ్ జాన్ లాక్ అండ్ జాన్ జాక్వస్ రూసో వర్ ఎన్విసేజింగ్ ఏ సొసైటీ బేస్డ్ ఆన్ ఫ్రీడమ్, ఈక్వల్ లాస్ అండ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్. సో ఎన్లైటన్మెంట్ ఎరాలో ఉండేటటువంటి ఫిలాసఫీస్ అండ్ స్కాలర్స్ ఎవరైతే జాన్ లాక్, రూసో అండ్ వాల్టైర్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి నిలబడడం అనేది జరిగింది, దేని గురించి నిలబడ్డారు? ప్రజలకి ఫ్రీడమ్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ ఉండాలి, ఈక్వల్ లాస్ అనేవి ఉండాలి, ప్రతి ఒక్కరికి సమంగా ఆపర్చునిటీస్ అనేవి అందాలి. సో ప్రజలు ఈ తాలూకా సంఖ్యలతో ఉండడం అనేది జరగదు, ప్రజలు ఫ్రీగా బతకడం అనేది జరగాలి. సో మొనార్కీ ఏదైతే ఉంటుందో, ఇఫ్ దేర్ ఈజ్ మొనార్కీ అనేది ప్రజల తాలూకా రైట్స్ని ఇది చేస్తుంది అనుకోండి, వాళ్ళ నుంచి లాక్కుంటుంది అనుకోండి, ద పీపుల్ కెన్ ఓవర్ త్రో దట్ గవర్నమెంట్ అనేటటువంటి విధానాన్ని మన జాన్ లాక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇవ్వడం అనేది జరిగింది. అల్టిమేట్ సావరెంటీ పీపుల్ చేతుల్లో ఉండాలి కానీ కొంతమంది పాలకుల చేతుల్లో ఉండకూడదని చెప్పి వీళ్ళు నమ్మడం అనేది జరిగింది. ద ఫ్రీడమ్ ఆఫ్ 13 colonies in USA from Britain based on such ideas strengthened the thoughts of then philosophers who mainly belong to middle class. సో ఈ తాలూకా ఫిలాసఫీస్ మీద ఏదైతే అమెరికన్ రెవల్యూషన్ అప్పుడు ముందు స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో, అమెరికన్ రెవల్యూషన్ వాజ్ ఎమర్జ్డ్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ రెవల్యూషన్ అండి. సో అద్భుతంగా అమెరికన్ రెవల్యూషన్ ఎప్పుడైతే ఎదగడం అనేది జరిగిందో, అమెరికన్ రెవల్యూషన్ యొక్క ఇన్స్పిరేషన్, అమెరికన్ రెవల్యూషన్ నుంచి ఈ ఫ్రెంచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్స్పిరేషన్ పొందడం అనేది జరిగింది. ఈవెన్ దే వాంట్ టు fight against, revolt against monarchy now. They want republic now. వాళ్ళకు కూడా రిపబ్లిక్ అనేది కావాలి, వాళ్ళకు కూడా డెమోక్రసీ లాంటి పీపుల్ సావరెంటీ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో ఫ్రీడమ్ అనేది రావాలి అనేటటువంటి కోరిక ఫిలాసఫర్స్లో మొదలవ్వడం అనేది జరిగిందమ్మా. The ideas of guarantee of individual rights became one of the important examples among the political thinkers and then philosophers of France. So individual rights ఏవైతే ఉన్నాయో, ఇండివిజువల్ రైట్స్ అనేవి గ్యారంటీ అవ్వాలి, ప్రజలకు తప్పకుండా అప్పగించాలి, దట్ మ్యాండేటరీగా ప్రజలకు ఉండాలి. అండ్ ఇట్ బికేమ్ దట్ పర్టికులర్ ఐడియాలజీ, గ్యారంటీ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, వ్యక్తిగత హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి సంక్రమించాలి అనేటటువంటి ఐడియా ఏదైతే ఉంటుందో,
It became one of the important examples among the political thinkers and then philosophers of France. సో ఆ ఐడియాలజీ అనేది ప్రతి ఒక్కరు నమ్మడం అనేది మొదలుపెట్టారు. ఎవ్రీవన్ వాంట్స్ ఫ్రీడమ్ నౌ, ఎవ్రీవన్ వాంట్స్ లిబర్టీ నౌ. Refuting the doctrines of divine and absolute right of the monarch was the main idea of Locke, which was made public in his 2 treatises of government. సో ఆయన రాసినటువంటి మన తాలూకు జాన్ లాక్ రాసినటువంటి 2 treatises of government అనేటటువంటి పుస్తకంలో ఈయన ఏం చెప్తారు అంటే, రిఫ్యూటింగ్ ద డాక్ట్రైన్ ఆఫ్ డివైన్, మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో, రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దైవాంశ సంభూతులేం కాదు, దే ఆర్ నాట్ డివైన్ పవర్స్, వాళ్ళేం దైవా సంభూతులేం కాదు, వాళ్ళకంటూ యాబ్సల్యూట్ రైట్ ఆఫ్ మొనార్కీ అనేది ఉండక్కర్లా. అర్థమైందా? మొనార్క్స్కి యాబ్సల్యూట్ ప్రజలను పాలించేటటువంటి రైట్, హక్కు వాళ్ళకు పుట్టుకతో ఉండక్కర్లేదు అని చెప్పి జాన్ లాక్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ ఆ గవర్నమెంట్ అనేది పీపుల్ యొక్క రైట్స్ని లాగేసుకుంటే ఆ గవర్నమెంట్ని ఓవర్త్రో చేసేటటువంటి అధికారం కూడా ప్రజలకు ఉంది అని జాన్ లాక్ చెప్తాడండి. ఇన్ హిస్ బుక్ 2 treatises ఆఫ్ గవర్నమెంట్, రూసో ప్రపోజ్ ద ఐడియా టు ఫార్మ్ ఏ గవర్నమెంట్ బేస్డ్ ఆన్ సోషల్ కాంట్రాక్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ దేర్ రిప్రజెంటేటివ్స్. రూసో ఏం చెప్పడం అనేది జరుగుతుంది అంటే, దేర్ షుడ్ బి, ఒక గవర్నమెంట్ అనేది ఫామ్ అవ్వాలి, ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఎలా ఉండాలంట, పీపుల్ ఎవరైతే ఉన్నారో పీపుల్కి, అండ్ దాంతోపాటు తమ తాలూకా రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో రిప్రజెంటేటివ్స్కి, వీళ్ళ మధ్య ఒక అగ్రిమెంట్తో అనేది ఇది అవ్వాలి. అంటే మీరు మాకేం చేస్తారు, మేము మీకు ఏం చేస్తాము అనేటటువంటి అగ్రిమెంట్, అంటే పీపుల్ యొక్క సమ్మతితో, ప్రజల తాలూకా సమ్మతితో మాత్రమే ప్రభుత్వం అనేది ఏర్పడాలి అని చెప్పి రూసో ఎవరైతే ఉంటారో తన సోషల్ కాంట్రాక్ట్ థియరీలో చెప్పడం అనేది జరుగుతుందమ్మా. Montesquieu gave the idea of division of power within the government among the legislative, the executive and the judiciary in the spirit of laws. Montesquieu తన పుస్తకమైనటువంటి స్పిరిట్ ఆఫ్ ద లాస్ అనేటటువంటి బుక్లో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటటువంటి ఐడియాతో ముందుకు వస్తారు. పవర్ అనేది ఒక్కరి చేతుల్లో ఉండడం అనేది ఎప్పటికైనా నెగిటివిటీకి దారి తీయడం అనేది జరుగుతుంది, ఎప్పటికైనా పీపుల్ రైట్స్ అనేవి కోల్పోతారు. సో పవర్ అనేది రీడిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఎవరెవరి మధ్య, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు మధ్య డిస్ట్రిబ్యూట్ అనేది అవ్వడం అనేది జరగాలి. ఒకరి జుట్టు ఇంకొకరి చేతుల్లో ఉండాలి. అల్టిమేట్ పవర్ అనేది ఒక్కరి చేతుల్లో ఉండడం అనేది తప్పు. సోల్ అథారిటీ అనేది ఒకరి చేతుల్లో ఉండకూడదు. పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలని చెప్పి మాంటెస్క్యూ చెప్పడం అనేది జరిగింది, ఫ్రెంచ్ ఫిలాసఫర్. The ideas of then philosophers and political thinkers began to spread far and wide among people. This enlightenment eraలో పీపుల్, మన తాలూకా పొలిటికల్ థింకర్స్ ఎవరైతే ఉన్నారో, వెస్టర్న్ థింకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఐడియాస్ అనేవి ప్రజల్లో చాలా పేరుకుపోవడం అనేది జరుగుతుంది, స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. పీపుల్ స్టార్టెడ్ డిస్కషన్స్ టు బ్రింగ్ ద చేంజ్ ఇన్ సొసైటీ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ బేస్డ్ ఆన్ దోస్ ఐడియాస్. దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ స్టార్టెడ్ డిస్కసింగ్ అబౌట్ ద చేంజ్ ఇన్ సొసైటీ. సొసైటీలో మార్పు అనేది రావాలి, ఈ దుర్భరమైనటువంటి జీవితం నుంచి ప్రజలు అనే వాళ్ళు బయటపడాలి. దాంతోపాటు ఈ ఐడియాస్ మీద ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం అనేది స్థాపించబడాలి. అంటే గవర్నమెంట్ ది సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేవి ఉండాలి. దాంతోపాటు గవర్నమెంట్ సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఏదైతే ఉంటుందో, రూసో చెప్పినటువంటి సోషల్ కాంట్రాక్ట్ ద్వారా ఏర్పడడం అనేది జరగాలి, ప్రజల తాలూకా సమ్మతితో ఏర్పడడం అనేది జరగాలి అని చెప్పి, సో ఎన్లైటన్మెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పాను కదా, ఈవినింగ్ టైం రిచ్ వైన్ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారండి. దిస్ మిడిల్ క్లాస్ బూర్జువాసీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళమ్మ. Such discussions began to take place in saloons, coffee houses, etc. సో సెలూన్స్ అంటే ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ అండి. ఇందాక మనకు పిక్లో చూపించాను, మీరు అందరూ కలిపి ఒక దగ్గర మాట్లాడుకుంటారు. దీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, దీస్ ఎన్లైటన్మెంట్ థింకర్స్ అందరూ కలిపి ఒక హోటల్లో కానీ ఒక రెస్టారెంట్లో కానీ ఏర్పరచుకొని వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, ఈ డిస్కషన్స్ అన్ని చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈవెన్ కాఫీ హౌసెస్లో కానీ వీటన్నింటిలో ఈ డిస్కషన్స్, ఎన్లైటన్మెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో థింకర్స్ యొక్క ఐడియాస్ అనేవి డిస్కస్ చేయడం అనేది మొదలు పెడతారు పీపుల్. మెనీ బుక్స్ వర్ పబ్లిష్డ్ బేస్డ్ ఆన్ దీస్ న్యూ ఐడియాస్. ఈ న్యూ ఐడియాస్ మీద చాలా పుస్తకాలు కూడా ప్రచురితం అవడం అనేది జరుగుతుంది. ప్రజల చేతుల్లోకి ఆ పుస్తకాలు అందడం కూడా జరుగుతుంది. సమ్ పర్సన్స్ యూజ్ టు రీడ్ దోస్ బుక్స్ అండ్ న్యూస్ పేపర్ అలౌడ్ అమాంగ్ పీపుల్ అట్ పబ్లిక్ ప్లేసెస్. ఈ పబ్లిక్ ప్లేసెస్లో కొంతమంది పీపుల్ ఎవరైతే ఉన్నారో, దోస్ హు ఆర్ స్ట్రైవింగ్ టు బ్రింగ్ సోషల్ చేంజ్, సమ్ సోషల్ చేంజ్, ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ పుస్తకాన్ని, దాంతోపాటు న్యూస్ పేపర్లో మొనార్కీకి ఎగనెస్ట్గా వచ్చేటటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బిగ్గరగా చదువుతూ ప్రజలకు తెలియపరచడం అనేది మొదలుపెట్టారు. దే స్టార్టెడ్ సెన్సిటైజింగ్ ద ఫ్రెంచ్ పీపుల్ అండి, సో దట్ దోస్ హూ కుడ్ నాట్ రైట్ ఆర్ రీడ్ కుడ్ ఆల్సో బికమ్ అవేర్ ఆఫ్ దెమ్. ఎవరైతే నిరక్షరాస్యులు ఎవరైతే ఉంటారో, ఇల్లిటరేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ తాలూకా విషయాలు అనేవి, ఈ న్యూ ఐడియాలజీస్ అనేవి అందించడానికి సమ్ ఇంటలెక్చువల్ పీపుల్ పబ్లిక్ ప్లేసెస్లో, మనకి ట్రాన్స్పోర్ట్ హౌసెస్లో కానీ మార్కెట్స్లో కానీ అక్కడ బిగ్గరగా అరుస్తూ చెప్పడం అనేది జరిగింది. Spreading of ideas of freedom and news of further plans of Louis XVI
టు ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ సమ్ అదర్ న్యూ ట్యాక్సెస్ ఇంక్రీజ్ ద యాంగర్ అమాంగ్ పీపుల్. సో ఎప్పుడైతే దీస్ పీపుల్ స్టార్టెడ్ సెన్సిటైజింగ్ ద ఫెలో పీపుల్ అబౌట్ దీస్ న్యూ ఐడియాస్ ఆఫ్ ఫ్రీడమ్. ప్రజలకి ఫ్రీడమ్ అనేటటువంటిది ఉంటుందని అప్పటి వరకు తెలియదమ్మా. ప్రజలకి ఫ్రీడమ్, లిబర్టీ అనేది ఉంటుంది, ఒక రైట్స్ అనేవి ప్రజలకు ఉంటాయి. సో ఇండివిజువల్ రైట్స్ అనేవి ఏర్పరిచే బాధ్యత గవర్నమెంట్ది. ఈ ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజలకు ఎప్పుడైతే తెలియడం అనేది జరుగుతుందో, దాంతోపాటు లూయిస్ 16 ఏదైతే ట్యాక్స్లు పెంచాలనుకుంటున్నాడనే ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ ఆలోచన కూడా ప్రజలకు ఎప్పుడైతే వీళ్ళందరూ తెలియపరుస్తున్నారో ఎక్స్పర్ట్స్, దానివల్ల ఏం జరిగింది, ప్రజల్లో కోపం అనేది పెళ్ళుబిక్కడం అనేది జరిగిందండి. ప్రజల్లో విపరీతంగా కోపంగా ఉండడం అనేది జరిగింది. సో ఎవ్రీథింగ్ వాజ్ సెట్ ఫర్ ఎ రెవల్యూషన్. సో ప్లాట్ఫామ్ అనేది సెట్ అయింది. 1000 వాలా మనకి ఒక నేల మీద పెట్టడం అనేది జరిగింది. ఒక్క నిప్పు కనికుంటే చాలు ఆ 1000 వాలా బ్లాస్ట్ అవుతుంది, ఒక పెద్ద హ్యూజ్ బాంబ్ ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. ఎక్కడమ్మా, ఫ్రెంచ్ గడ్డ మీద, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ షేన్ రివర్ ఇన్ ప్యారిస్. This resulted protest against the government, its system and privileged class in the form of రివోల్ట్ అండి. సో ఎప్పుడైతే వీళ్ళందరికీ ఈ విషయాలు, ఫ్రీడమ్ అనేటటువంటి ఐడియాలజీస్ కానీ లేకపోతే ఈ కొత్త న్యూస్, దట్ ఈస్ లూయి 16 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన ట్యాక్సెస్ పెంచబోతున్నాడు అనేటటువంటి న్యూస్ ప్రజల చెవిట్లో పడిందో ప్రజలందరూ తిరగబడ్డానికి సిద్ధంగా ఉన్నారు. దే వాంటెడ్ టు రివోల్ట్ అగెన్స్ట్ దిస్ గవర్నమెంట్ అండ్ దిస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సిస్టమ్, ఈ సిస్టమ్కి ఎగెన్స్ట్గా రివోల్ట్, తిరుగుబాటు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం అనేది జరిగింది. దెన్ ఫైనల్లీ ద అవుట్ బ్రేక్ ఆఫ్ రెవల్యూషన్. సో ఈ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో, ఈ విప్లవం అనేది ఎప్పటితో మొదలైందో చూడండి, ఎలా మొదలైందో జాగ్రత్తగా వినండమ్మా. In order to pass the proposal to raise taxes, లూయి 16 ఎవరైతే ఉన్నారో దిస్ ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఈ ఎకనామిక్ క్రైసిస్ అనేది సంభవించడం అనేది జరుగుతుంది. ఎకనామిక్ క్రైసిస్ అనేది రీజన్ ఏంటంటే, మొదట ఈయన లూయి 16 యొక్క తాతగారైనటువంటి లూయి 14 ఫైట్ చేసినటువంటి ఇంపార్టెంట్ వార్స్ ఏవైతే, కాస్ట్లీ వార్స్ ఏవైతే ఉంటాయో, కాస్ట్లీ వార్, 7 year గ్లోబల్ వార్. దాంతోపాటు లూయి 16 ఎవరైతే ఉంటారో ఈయన అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉంటుందో అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో ఫ్రెంచ్ ట్రూప్స్ని పంపిస్తాడు. సో బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నెస్ట్గా చేయడానికి దానికి చాలా ఖర్చు అవుతుంది. దాంతోపాటు ఇంకేం జరుగుతుంది, ఎక్స్ట్రావగెన్స్ ఆఫ్ మొనార్కీ క్లాస్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రావగెంట్గా ఖర్చు పెడతారు. మన తాలూకా మేరీ అంటోనిటా విపరీతంగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. గ్యాంబ్లింగ్లో, వాటిలో చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఇదొకటి. దాంతోపాటు ఇంకా మన తాలూకా విపరీతమైనటువంటి ఫెమైన్స్ ఏవైతే ఉన్నాయో ఫెమైన్స్, సో సివియర్ వర్స్ట్ వింటర్స్ ఏవైతే ఉంటాయో వింటర్స్, దాంతోపాటు మనకి దారుణమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో పరిస్థితులు, ఇవన్నీ దేనికి కారణమవుతాయి, ఫ్రెంచ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది బ్యాంక్రప్ట్ అయిపోవడం అనేది జరుగుతుందమ్మ. సో ఈ ఎకనామిక్ క్రైసిస్ని హ్యాండిల్ చేయడానికి లూయి 16 జాక్వస్ నెక్కర్ అనేటటువంటి ఒక వ్యక్తిని, ఒక ఫినాన్స్ మినిస్టర్ నియమిస్తాడు. ఈ ఫినాన్స్ మినిస్టర్ ఏం చెప్తాడు అంటే ఒక ఇది చెప్తాడు. సో దీనికి బయటపడాలంటే ఓన్లీ వన్ రీజన్, ట్యాక్సెస్ అనేవి ఇంక్రీజ్ చేయాలి అని చెప్తాడు. సో అందుకోసం అని చెప్పి లూయి 16 ఏం పిలుస్తారు, అసెంబ్లీ ఆఫ్ ఎస్టేట్స్ జనరల్. సో ఎస్టేట్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో దాని మీటింగ్కి పిలుపునివ్వడం అనేది జరుగుతుంది. 3 ఎస్టేట్స్ తాలూకా రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలుసుకోవాలి, పెద్ద మనుషులు అనే విధంగా ఈయన చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆన్ హిజ్ ఆర్డర్ ఆన్ May 15, 1789 1789 మే 5వ తారీఖున 300 representatives from each of the first and second estate and 600 from the third estate, a total of 1200 representatives gathered in a splendid హాల్ ఫర్ ద అసెంబ్లీ. సో మొత్తం అందరు ఎస్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఎస్టేట్ నుంచి 300 వ్యక్తులు, సెకండ్ ఎస్టేట్ నుంచి 300 వ్యక్తులు అండ్ థర్డ్ ఎస్టేట్ నుంచి మొత్తం 600 మెంబర్స్, మొత్తం 600 300 1200 మెంబర్స్ వాళ్ళు ఎక్కడ గ్యాదర్ అవుతారు, అసెంబ్లీ హాల్ ఏదైతే ఉంటుందో అసెంబ్లీ హాల్లో హాజరవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు, టు డెలిబరేట్ అపాన్ దిస్ ఇంక్రీజ్ ఆఫ్ ట్యాక్సెస్ పెంచాలా వద్దా అనేటటువంటి విషయాన్ని డిస్కస్ చేయడానికి. సో దిస్ పర్టికులర్ గా ఇస్ జాక్వస్ నెక్కర్ అండి. లూయి 16 ఫినాన్స్ మినిస్టర్గా ఈయన పనిచేయడం అనేది జరుగుతుంది. ఈయన అపాయింట్ చేస్తారు. ఈయన కూడా మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఎన్లైటైన్మెంట్ పీరియడ్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ స్కాలర్. ఈయన చెడ్డవాడేం కాదు, ఈయన మంచివాడు. ఈయన ఏం చెప్తాడు అంటే ఎకనామిక్ క్రైసిస్ గురించి పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరు, మొనార్కీ అనేది పట్టించుకోదు. ఈయన ఏం చెప్తాడు అంటే ప్రజల ఎకనామిక్ క్రైసిస్ని పోగొట్టి ప్రజల చేతిలో ఫుడ్ పెట్టేటటువంటి బాధ్యత గవర్నమెంట్ది, ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకోవాలి ప్రభుత్వాలు అని చెప్పి ఈయన చెప్తాడు. సో అందుకోసం ఏదైనా ఇది ఆలోచించాలి అనడానికి ట్యాక్సెస్ పెంచుదామా అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరుగుతుంది. ఈయన ఆలోచన ప్రకారం ట్యాక్సెస్ పెంచడం అంటే థర్డ్ ఎస్టేట్ వాళ్ళకి పెంచడం కాదు. ఈయన ఆలోచన ఏంటంటే ఫస్ట్ ఎస్టేట్ అండ్ సెకండ్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు మినిమం పన్నులు కట్టట్లేదు కదా, వీళ్ళకి ట్యాక్సెస్ అనేవి పెంచాలని చెప్పి అనుకుంటాడు. సో అందుకోసం దీని గురించి డిస్కస్ చేయడానికి ఈ మీటింగ్ అనేది పెట్టడం అనేది జరుగుతుందమ్మా.
సో దిస్ ఈజ్ ద మీటింగ్ హాల్ అండి, ఎస్టేట్ జనరల్ మీటింగ్ 1789. అందరూ మీటింగ్కి రావడం అనేది జరుగుతుంది. థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఈ చుట్టు చివరిలో ఉంటారు. సెకండ్ ఎస్టేట్ పీపుల్ ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ క్లెర్జీ పీపుల్ ఎవరైతే ఉన్నారో క్లెర్జీ పీపుల్ ఇక్కడ ఉండడం అనేది జరుగుతుందమ్మా. మొనార్క్ ఎవరైతే ఉంటారో మొనార్క్ ఇక్కడ కూర్చుంటారు, కింగ్ అండ్ క్వీన్. అర్థమైందా? ఈ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఈ మీటింగ్ అనేది మొదలవుతుంది. మీటింగ్లో ఒక వివాదం అనేది చోటు చేసుకుంటుంటుంది, డిస్ప్యూట్. ఏంటో చూద్దాం, చూడండి. Representatives of first and second estates were seated in 2 rows while representatives of third estate had to stand at the back. సో రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్, మరి వాళ్ళు సోషల్ స్టేటస్ ఉంది కదా, గొప్ప వాళ్ళు కదా, క్లెర్జీ అండ్ నోబుల్ పీపుల్, వాళ్ళు ఫస్ట్ 2 rows కూర్చుంటారు. థర్డ్ ఎస్టేట్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక నిల్చోవడం అనేది జరుగుతుంది. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ థర్డ్ ఎస్టేట్ వర్ ఎడ్యుకేటెడ్ అండ్ మోర్ ప్రాస్పరస్ అండ్ దే బిలీవ్ టు రిప్రజెంట్ ద హోల్ పీపుల్ ఆఫ్ ఫ్రాన్స్. సో థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళందరూ చదువుకున్న వ్యక్తులు అండి. మిడిల్ క్లాస్, బూర్జువాసీ క్లాస్ అని చెప్పామో వాళ్ళందరూ చదువుకున్న వ్యక్తులు, మెర్చెంట్స్, బిజినెస్ మ్యాన్, ప్రపంచాన్ని చుట్టొచ్చినటువంటి వాళ్ళు, మోర్ ప్రాస్పరస్గా ఉండడం అనేది జరిగింది. అండ్ వాళ్ళు దే ఆర్ రిప్రజెంటేటింగ్ ద హోల్ పీపుల్ ఆఫ్ ఫ్రాన్స్. ఎందుకంటే ఫస్ట్ ఎస్టేట్లో ఉండేటటువంటి పాపులేషన్ ఒక 10 మంది అనుకోండి, సెకండ్ ఎస్టేట్లో ఉన్న పాపులేషన్ 20 మంది అనుకోండి, థర్డ్ ఎస్టేట్లో ఉన్నటువంటి పాపులేషన్ 100 మంది. సో థర్డ్ ఎస్టేట్లో ఎక్కువ మంది ఉంటారు. బికాజ్ లాయర్స్, పీజెంట్స్, మర్చెంట్స్, బిజినెస్ మ్యాన్, లేబరర్స్, వీళ్ళందరూ ఈ థర్డ్ ఎస్టేట్లో, స్లేవ్స్, వీళ్ళందరూ థర్డ్ ఎస్టేట్లో ఉండడం వల్ల థర్డ్ ఎస్టేట్ అకౌంట్ మోర్ నెంబర్ ఆఫ్ పాపులేషన్. అర్థమైందా? ప్రజలు అనేవాళ్ళు థర్డ్ ఎస్టేట్లో మనకి ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుందని. అర్థమైందా? సో వీళ్ళు ఏం ఫీల్ అవుతారు? థర్డ్ ఎస్టేట్ రిప్రజెంటేటివ్స్ వీఆర్ రిప్రజెంటేటింగ్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫ్రెంచ్ పాపులేషన్ అని చెప్పి వీళ్ళు ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. అదే బిలీవ్ చేయడం అనేది జరుగుతుంది. పీజెంట్స్ అండ్ లేబరర్స్ వర్ నాట్ అలౌడ్ ఇన్ దట్ అసెంబ్లీ. సో పీజెంట్స్ అండ్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలో చేయలేదమ్మా. అస్సలు హాల్లోకి కూడా ఎలో చేయలేదు, హాల్ ప్రిమిసెస్కి కూడా ఎలో చేయలేదు. బికాస్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ వెరీ లోవర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. హవెవర్ అబౌట్ 40,000 లెటర్స్ రిగార్డింగ్ దేర్ గ్రీవెన్సెస్ వర్ క్యారీడ్ బై రిప్రజెంటేటివ్స్ ఆఫ్ థర్డ్ ఎస్టేట్. కానీ థర్డ్ ఎస్టేట్ కోసం ఎవరైతే వచ్చారో 600 రిప్రజెంటేటివ్స్ ఎవరైతే హాల్కి వచ్చారో మాట్లాడడానికి, ఈ 600 రిప్రజెంటేటివ్స్కి మొత్తం 40,000 లెటర్స్ వచ్చినాయి వాళ్ళ తాలూకా ఫిర్యాదులతో. సో ట్యాక్స్లు అనేవి పెరిగిపోతున్నాయి, ఆకలితో బాధపడుతున్నారు, నా కొడుకు చచ్చిపోయాడు, నా కూతురు చచ్చిపోయింది, మినిమం ఫుడ్ హ్యాబిట్స్ అనే, మినిమం ఫుడ్ ఫెసిలిటీస్ అనేవి లేవు, మినిమం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అనేవి లేవు, కొద్దిగా మాట్లాడండి, మొనార్కీకి మా మొర అనేది చెప్పుకోండి అని చెప్పి మొదలవ్వడం అనేది జరిగింది. వీళ్ళందరూ అర్జీలు పెట్టుకోవడం అనేది జరిగిందమ్మా. అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ ద మొనార్క్ ఈచ్ స్టేట్ హ్యాడ్ 1 vote. సో ఏన్షియంట్ రిగైమ్ నుంచి, మనం ఏన్షియంట్ రిగైమ్ గురించి ఆల్రెడీ చెప్పాం. ఏంటి? సొసైటీ అనేది 3 ఎస్టేట్స్గా డివైడ్ అవుతుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎస్టేట్. దాంతోపాటు ఏన్షియంట్ రిగైమ్ నుంచి వస్తున్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో ఈచ్ ఎస్టేట్ హ్యాడ్ 1 vote. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్ట్రెంత్ ఆఫ్ పాపులేషన్ ప్రతి ఒక్క ఎస్టేట్కి ఒక ఓట్ అనేది ఉండడం అనేది జరిగింది. ఫస్ట్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో రిప్రజెంటేటివ్స్ ఎంతమంది? 300 మంది వచ్చారా, 300 మందికి కలిపి ఒక ఓటు. సెకండ్ ఎస్టేట్లో ఉన్నటువంటి పీపుల్ 300 మంది వచ్చారా, 300 మందికి కలిపి ఒక ఓటు, ఓన్లీ 1 vote. థర్డ్ ఎస్టేట్ పీపుల్ 600 మెంబర్స్ వచ్చారా, 600 మెంబర్స్ కలిపి ఒక ఓటు. వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఆ ఒక ఓటు ట్యాక్స్లు పెంచడానికైతే పెంచడానికి, తగ్గించడానికైతే తగ్గించడానికి వేయాలి. సో మన థర్డ్ ఎస్టేట్ పీపుల్కి ఏంటి? ట్యాక్సెస్ అనేవి పెంచకూడదు అని కదా. ట్యాక్సెస్ పెంచితే ఇంకా పేదరికంలోకి, ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. సపోజ్ ట్యాక్స్లు పెంచకూడదు అని చెప్పి వీళ్ళు ఓట్ వేశారు అనుకోండి, నో అని చెప్పారు థర్డ్ ఎస్టేట్ పీపుల్. బట్ ఫస్ట్ ఎస్టేట్ పీపుల్, సెకండ్ ఎస్టేట్ పీపుల్ ఎస్ అన్నారు అనుకోండి, ఎవరి మాట తగ్గుతుంది? 2 votes అనేవి దేనికి పడ్డాయి? ఎస్కి పడ్డాయి. సో ట్యాక్సెస్ అనేవి పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకే థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఏం చేస్తారు అంటే, ఈచ్ ఎస్టేట్కి ఒక ఓటు కాకుండా ఈచ్ మెంబర్కి ఒక ఓటు అనేది ఏర్పాటు చేయండి అని పెట్టారు. అంటే 300 మెంబర్స్కి కలిపి 300 votes, సెకండ్ ఎస్టేట్లో ఉన్నటువంటి 300 మెంబర్స్కి కలిపి 300 votes, థర్డ్ ఎస్టేట్లో ఉన్నటువంటి 600 మెంబర్స్కి 600 votes. ఇలా ఇండివిజువల్ ఓటింగ్ అనేది పెట్టండి అని చెప్పి అడగడం అనేది జరిగింది. దీనికి లూయి 16 ఎవరైతే ఉన్నారో లూయి 16 కంప్లీట్గా ఎగ్నెస్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. చూడండి, what exactly Louis XVI want to do? Louis XVI wanted to apply the same practice in this also. Ancient times నుంచి వస్తున్నటువంటి ఈచ్ ఎస్టేట్కి ఒక ఓట్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్ అనేది ఫాలో అవ్వాలనుకుంటున్నాడు. బట్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద థర్డ్ ఎస్టేట్ డిడ్ నాట్ అగ్రీ ఆన్ దిస్. సో థర్డ్ ఎస్టేట్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఒప్పుకోలేదు. దే వాంటెడ్ ఓటింగ్ అసెంబ్లీ యాజ్ ఎ హోల్ అండ్ వాంటెడ్ ఈచ్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ టు హ్యావ్ ఓన్లీ 1 vote. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు? అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అసెంబ్లీ మొత్తానికి ఈచ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు అనేది ఉండాలి. దానివల్ల మా తాలూకా వాయిస్ అనేది కూడా వినిపిస్తుంది, మా ఓటు కూడా కన్సిడర్ చేసినట్టు అవుతుంది అని చెప్పి వీళ్ళు అంటారు.
లూయి 16 రిజెక్టెడ్ ద న్యూ ప్రపోజల్. లూయి 16 ఈ ప్రపోజల్ రిజెక్ట్ చేస్తారండి. సో అలా కాదు, ఈచ్ హౌస్కి ఒక ఓటే ఉంటుంది అని చెప్పి చెప్తారు. యాజ్ రిజల్ట్ ఆల్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద థర్డ్ ఎస్టేట్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద అసెంబ్లీ ఇన్ ప్రొటెస్ట్. సో అందుకోసం అని చెప్పి థర్డ్ ఎస్టేట్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో మేము దీనిలో పార్టిసిపేట్ చేయము అని బయటికి వాళ్ళు వాకౌట్ చేయడం అనేది జరుగుతుంది, బయటికి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. లూయి 16 యొక్క ప్రపోజల్ ఏదైతే ఉంటుందో మేము ఒప్పుకోవట్లేదు, మీ మాట నగ్గుతుంది ఫైనల్గా, మరి ఓటింగ్ పెట్టడం ఎందుకు, మీరే డెసిషన్ తీసుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎవరు? థర్డ్ ఎస్టేట్ పీపుల్. On the 20th June, they gathered in an indoor tennis court in Versailles. 20th Juneలో ఏం చెప్తారు, మళ్ళీ ఈ తాలూకా అసెంబ్లీ హాల్ అనేది మీట్ అవుతుంది అని చెప్పి కబురు వస్తుంది. సో అందరికీ రాజ్యం అంతా ఒక దండోరా వేయిస్తారు. మన తాలూకు థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఏం చేస్తారు, మళ్ళీ ఈసారి వెళ్ళేనో ఈసారి సరిగ్గా పోరాడదాం మన తాలూకు డిమాండ్స్ అని చెప్పి వెళ్తారు. కానీ అక్కడ గార్డ్స్ ఎవరైతే ఉంటారో మన ఫ్రెంచ్ ట్రూప్స్ ఏం చేస్తారు, ఆ అసెంబ్లీ హాల్ని మూసివేయడం అనేది జరుగుతుంది, బయట కాపలాదారులుగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ థర్డ్ ఎస్టేట్ పీపుల్ అంటే లోపల ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ పీపుల్ ఉంటారు, థర్డ్ ఎస్టేట్ పీపుల్ వెళ్ళేసరికి మొత్తం అంతా క్లోజ్ చేస్తారు, ట్రూప్స్ అనేవాళ్ళు బయటకు పంపించేస్తారు. ఎవరి? థర్డ్ ఎస్టేట్ పీపుల్. సో వాళ్ళందరూ ఏం చేస్తారు, థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఎక్కడైతే ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ పీపుల్ ఎక్కడైతే అసెంబ్లీ హాల్ ఉందో దాని గోడ పక్కనే ఉండేటటువంటి ఒక టెన్నిస్ కోర్ట్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ ఏ హ్యాండ్బాల్ కోర్ట్ ఒరిజినల్లీ. ఈ టెన్నిస్ కోర్ట్ ఏదైతే ఉంటుందో ఇండోర్ టెన్నిస్ కోర్ట్, ఆ ఇండోర్ టెన్నిస్ కోర్ట్లో మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరు? థర్డ్ ఎస్టేట్ పీపుల్. వేర్ దే డిక్లేర్ దెమ్ యాజ్ నేషనల్ అసెంబ్లీ. వాళ్ళందరూ కలిపి నేషనల్ అసెంబ్లీ అది కాదు మనమే నేషనల్ అసెంబ్లీ అని వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. అండ్ టుక్ అన్ ఓత్ నాట్ టు డిస్బర్స్ టిల్ ద న్యూ డ్రాఫ్టింగ్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రాన్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మెరాబు అండ్ అబీ సియాసిస్. సో ఒక కొత్త కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ అయ్యేంత వరకు మనం డిస్పర్స్ అవ్వకూడదు, మనం కలిసి పోరాడాలి అని చెప్పి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మెరాబ్యూ అండ్ ఎబే సియాసిస్. అంటే వీళ్ళెవరో అంటే వీళ్ళు ఎన్లైటన్మెంట్ ఎరాలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ అండి. దాంతోపాటు రాబ్స్పియర్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది ఫ్రెంచ్ రెవల్యూషన్లో. అర్థమైందా? ఈయన కూడా కారణం అవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రజలందరికీ సెన్సిటైజ్ చేసిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు, రాబ్స్పియర్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో వీళ్ళందరూ తమకు తాముకు నేషనల్ అసెంబ్లీగా డిక్లేర్ చేసుకొని కాన్స్టిట్యూషన్ అనేది కొత్త రాజ్యాంగం అనేది ఫ్రాన్స్కి వచ్చేంత వరకు మనం కలుస్తూనే ఉండాలి, డిస్పర్స్ అవ్వకూడదు అనేటటువంటి నిర్ణయం అనేది వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుందాం. చూడండి, దిస్ ఈజ్ ద ఓత్ ఆఫ్ టెన్నిస్ కోర్ట్. టెన్నిస్ కోర్ట్లో ఓత్ అనేది ఎలా జరుగుతుంది, థర్డ్ ఎస్టేట్ పీపుల్ చూడండి మేమందరం నేషనల్ అసెంబ్లీ అని మాట్లాడుకుంటారు. అండ్ దీస్ ఆర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ పీపుల్. పక్కనే ఉండే గోడ్ నుంచి ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తొంగి చూస్తున్నారు, వీళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారు ఏంటి అని చెప్పి. అర్థమైందా? దిస్ ఈజ్ కాల్డ్ ద ఓత్ ఆఫ్ ద టెన్నిస్ కోర్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది, విచ్ ఈజ్ ఎ ఫేమస్ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ఫ్రెంచ్ రెవల్యూషన్. సో Merabeau belonged to noble family and Abesias was the priest of the church. Though belonged to the first and second estates అయినప్పటికీ వీళ్ళిద్దరూ కూడా in spite of that they believed in the need of privilege of free society. Though they belong to first and second society, వాళ్ళు ఎన్లైటన్మెంట్ లీడర్స్ అవ్వడం వల్ల, ఎన్లైటన్మెంట్ థింకర్స్ అవ్వడం వల్ల ఫ్రీ సొసైటీ అనేది ఏర్పడాలి, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ కల్పించేటటువంటి ఒక సమాజ స్థాపన అనేది జరగాలి అని చెప్పి వీళ్ళు గట్టిగా నమ్మడం అనేది జరుగుతుంది. దే డెలివర్డ్ పవర్ఫుల్ స్పీచెస్ రిగార్డింగ్ ద నీడ్ ఆఫ్ న్యూ కాన్స్టిట్యూషన్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఆల్. ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి అవకాశాలు అందాలి, సో కొత్త రాజ్యాంగం ద్వారానే మనం వాటిని తెచ్చుకోగలము అని చెప్పి వాళ్ళు పవర్ఫుల్ స్పీచెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తారు. వీళ్ళతో పాటు రాబ్స్పియర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దట్ వెరీ ఇయర్ హార్వెస్ట్ వాజ్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. దీనికి తోడు ఏం జరుగుతుంది అంటే అదే సంవత్సరం హార్వెస్ట్ ఏదైతే ఉంటుందో, పంట ఏదైతే ఉంటుందో పంట దిగుబడి విపరీతంగా తగ్గిపోతుందండి. బికాస్ ఆఫ్ సివియర్ వింటర్, హార్ష్ వింటర్ ఏదైతే ఉంటుందో హార్ష్ వింటర్ వల్ల ఏం జరుగుతుంది, పంట కంప్లీట్గా చేతికి రాకుండా పంట అంతా పాడవడం అనేది జరుగుతుంది ఫ్రెంచ్ పీపుల్కి. దిస్ ఇంక్రీజ్ ద ప్రైస్ ఆఫ్ ద బ్రెడ్. ఆ టైంలో మన తాలూకా ఫ్లోర్ సప్లై ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంది. సప్లై అనేది తగ్గిపోతే ఏం పెరుగుతుంది, డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ అనేది పెరిగితే ఏం పెరుగుతుంది, ప్రైసెస్ అనేవి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. సో బ్రెడ్ యొక్క ప్రైస్ అనేది విపరీతంగా పెరుగుతుంది. బీయింగ్ ద స్టేపుల్ ఫుడ్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ స్టేపుల్ డైట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ఫ్రెంచ్ పాపులేషన్, ఇది ప్రజల్లో చాలా అసహనం అనేది దారితీస్తుంది, చాలా హంగర్కి దారితీయడం అనేది జరుగుతుంది. హోర్డింగ్ ఆఫ్ సప్లై బై ద బేకర్స్ మేడ్ ద సిచ్యువేషన్ మోర్ క్రూషియల్స్. సో వీళ్ళు ఏం చేశారు, ఆర్టిఫిషియల్ హోర్డింగ్ కూడా పాల్పడడం అనేది జరుగుతుంది. సో మనకు సప్లై అనేది తక్కువ ఉంది, సో ఫ్యూచర్లో ఇంకా కాస్ట్లు పెరుగుతాయి. సో బేకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారు, సప్లై అనేది హోల్డ్ చేయడం అనేది మొదలుపెట్టారు. ఎందుకు, ఫ్యూచర్లో ప్రైసెస్ అనేవి పెరుగుతాయి కదా, సో ఒక్కసారి సొసైటీలోకి రిలీజ్ చేసాం అనుకోండి ప్రైసెస్ ఎక్కువ పెరుగుతాయి, ఎక్కువ లాభాలను ఆర్జించాలని చెప్పి బేకర్స్ హోర్డింగ్కి పాల్పడడం అనేది జరిగింది. ఆర్టిఫిషియల్ ప్రైస్ రైజ్ కోసం హోర్డింగ్కి పాల్పడతారండి. దానివల్ల ప్రజల తాలూకా ఆగ్రహం ఏదైతే ఉంటుందో ఆగ్రహం ఆకాశాన్ని అంటుతుంది. సో ఇదంతా కొన్ని మొనార్క్స్ మన తాలూకా నోబుల్ పీపుల్ పట్టించుకుంటారా అంటే పట్టించుకోనటువంటి పరిస్థితి, అది ప్రజాగ్రహానికి దారితీయడం అనేది జరుగుతుంది. దట్ లెడ్ టు ద కాన్క్వెస్ట్ ఆఫ్ బెస్టైల్ అమ్మ. సో బెస్టైల్ ఈజ్ ద ప్రెజెంట్. మాట్లాడదాం చూడండి, చూపిస్తాను.
వన్ డే ఆఫ్టర్ లాంగ్ అవర్స్ ఇన్ క్యూస్. సో ఈ తాలూకా బ్రెడ్ కోసం చాలామంది క్యూస్లో నిల్చొని అసలుకి 2-3 రోజులుగా నిల్చొని వేసారిపోయి ఫుడ్ దొరక్క ఆకలితో కోపంతో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ది స్టాంప్ ద బేకరీలోకి దొంగతనం చేయడం అనేది జరిగింది. బేకరీని లూట్ చేయడానికి ప్రయత్నించడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం ట్రూప్స్ మూవ్ టు ప్యారిస్ టు సప్రెస్ ద టర్మాయిల్. ఈ టర్మాయిల్ ఏదైతే ఉంటుందో దీన్ని సప్రెస్ చేయడానికి ట్రూప్స్, మన తాలూకు సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యారిస్లోకి, వెర్సాల్ నుంచి ప్యారిస్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. ఈ అప్రైజింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయడానికి. ఇన్ రిటాలియేషన్ క్రౌడ్ డిస్ట్రాయిడ్ ద బెస్టైల్, ద ఫేమస్ ప్రిజన్. మన తాలూకా బెస్టైల్ అనేటటువంటి ప్రిజన్ వేర్ ఫ్రెంచ్ ట్రూప్స్ తమ తాలూకా ఆర్మ్స్, ఎమ్యునిషన్, దాంతోపాటు వాళ్ళ తాలూకా గన్ పౌడర్ ఇవన్నీ పెట్టుకుంటారు. దాంతోపాటు మొనార్కీకి ఎగనెస్ట్గా ఎవరైనా మాట్లాడినా, చర్చికి ఎగనెస్ట్గా ఎవరైనా మాట్లాడినా అక్కడికి వెళ్ళి వాళ్ళని హింసాత్మకంగా, వైలెంట్గా వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళని చంపేయడం అనేది జరుగుతుంది. చాలా దారుణమైనటువంటి శిక్షలు ఈ బెస్టైల్ ప్రిజన్లో వేయడం అనేది జరుగుతుంది. సో అప్రెషన్కి సింబల్గా ఉన్నటువంటి దిస్ బెస్టైల్ ప్రిజన్ ఏదైతే ఉంటుందో, ప్రిజన్ ఆఫ్ బెస్టైల్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తారండి. దాన్ని కంప్లీట్గా ప్రజలందరూ కలిపి చుట్టుముట్టడం అనేది జరిగింది. ఒక్క రాయి, ఒక్క పెంకు, ఒక్క చిన్న ఇనుప చువ్వ కూడా లేకుండా దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద మేజర్ ఈవెంట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అమ్మ. ద రూమర్ స్ప్రెడ్ దట్ ఎన్ ఆర్డర్ హ్యాడ్ బీన్ గివెన్ టు ట్రూప్స్ టు డిస్ట్రాయ్ ద క్రాప్స్. సో ఒక రూమర్ కూడా స్ప్రెడ్ అవుతుంది దాంతోపాటు. సో ఫ్రెంచ్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్రెంచ్ ట్రూప్స్కి మొనార్క్ నుంచి ఒక ఆర్డర్ అనేది వచ్చింది. ఈ తిరగబడుతున్నటువంటి ప్రజలకి ఒక గుణపాఠం చెప్తూ ఏం చేయాలి అంటే, క్రాప్స్ ఏవైతే ఉంటాయో, పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్ట్రాయ్ చేయమని చెప్పి రాజు నుంచి ఆర్డర్ అనేది వచ్చిందని చెప్పి ఒక వదంతి ఏదైతే ఉంటుందో అది ఫ్రెంచ్ సొసైటీలో పాకుతుందమ్మా. బికాస్ ఆఫ్ ఫియర్, భయాందోళన చెందినటువంటి పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో దే అటాక్డ్ ద చెటెక్స్ అండ్ లూటెడ్ ద హోర్డింగ్ గ్రెయిన్స్. వాళ్ళు ఈ తాలూకు గ్రెయిన్స్ హోల్డ్ చేసేటటువంటి ప్లేస్ని చెటాక్స్ అంటారు. ఆ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అటాక్ చేసి గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, హోల్డ్ చేసినటువంటి గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దోచుకోవడం అనేది, వాటిని లాక్కోవడం అనేది జరుగుతుంది, వాటిని దొంగలించడం అనేది జరుగుతుంది. రికార్డ్స్ ఆఫ్ మెమోరియల్ డ్యూస్ వర్ సెట్ ఆన్ ఫైర్. దాంతోపాటు ఈ ప్రజల తాలూకా, పీజెంట్స్ తాలూకా అప్పులు ఏవైతే ఉంటాయో అప్పులకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా వీళ్ళు తగలబెట్టేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే నోబుల్స్ దగ్గర ఉన్నటువంటి ఈ ఫ్యూడల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఈ అప్పులు, ఈ వడ్డీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తగలబెట్టడం కూడా జరుగుతుంది. ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజలు. అండ్ వెరీ సారీ అబౌట్ మై ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అమ్మా. కొన్నిసార్లు ఫ్రెంచ్ నాకు కరెక్ట్గా రాదు కాబట్టి ఐ మే నాట్ ప్రొనౌన్స్ సమ్ వర్డ్స్ ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయలేకపోవచ్చు. సో ఎవరైనా ఫ్రెంచ్ తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ నన్ను కొద్దిగా క్షమించండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ స్టార్మింగ్ ఆఫ్ ద బెస్టైల్ ప్రిజన్ అండి. చూడండి, ఇది బెస్టైల్ ప్రిజన్. పీపుల్ ఎవరైతే ఉన్నారో పీపుల్ ఏం చేస్తారు, కంప్లీట్గా దీన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, తగలబెట్టేస్తారు. ఈ ఇనుపు చువ్వలు ఏవైతే, ఇనుపు చువ్వల నుంచి ఇది ప్రతిదీ కొలాప్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ అప్రెషన్ అని చెప్పి దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరండి, ఫ్రెంచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళమ్మ. మెనీ పీపుల్ వర్ కిల్డ్ ఇన్ దిస్ యాజిటేషన్. ఈ యాజిటేషన్లో చాలామంది ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది తిరుగుబాటులో. మెనీ నోబుల్ మెన్ అండ్ క్లెర్జీ ఫ్లెడ్ టు నైబరింగ్ కంట్రీస్ టు సేవ్ దేర్ లైఫ్. మెనీ నోబుల్ మెన్, మనకి సెకండ్ ఎస్టేట్లో ఉండే నోబుల్ మ్యాన్ అండ్ క్లెర్జీ, ఫస్ట్ ఎస్టేట్లో ఉండే క్లెర్జీ ఈ ప్రజాగ్రహానికి మేము బలైపోతామేమో అని చెప్పి అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి నైబరింగ్ కంట్రీస్కి పారిపోవడం అనేది జరుగుతుందమ్మా. చాలా కంట్రీస్, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు పారిపోతారు. కింగ్ లూయిస్ 16 ఫైనలీ సరెండర్డ్ అగెన్స్ట్ యాజిటేషన్. ఈ యాజిటేషన్ ఏదైతే ఉంటుందో, ఈ తిరుగుబాటు ఏదైతే ఉంటుందో దీన్ని కంప్లీట్గా కింగ్ 16 ఎవరైతే ఉన్నారో, లూయి 16 ఎవరైతే ఉన్నారో ఆయన సరెండర్ అవ్వడం అనేది జరుగుతుంది, తలంచుతాడు. అండ్ యాక్సెప్టెడ్ ద రికగ్నిషన్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ. సో దిస్ థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఆర్ రియల్ నేషనల్ అసెంబ్లీ. దోస్ ఎవరైతే ఓత్ ఆఫ్ టెన్నిస్ కోర్ట్ అనేది చేస్తారో వాళ్ళు నేషనల్ అసెంబ్లీ అని వాళ్ళు గుర్తిస్తారు, ఆయన గుర్తించడం అనేది జరుగుతుంది. అండ్ అగ్రీడ్ దట్ హిస్ పవర్ వుడ్ బి చెక్డ్ బై కాన్స్టిట్యూషన్. ఆయన మీద ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పరచుకోవడానికి, ఒక కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ఏదైతే ఉంటుందో మొనార్కీ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మన కింగ్ లూయి 16 ఎవరైతే ఉన్నారో ఈయన సమ్మతించడం అనేది జరుగుతుంది, ఈయన ఓకే చెప్పడం అనేది జరుగుతుంది, ఐ అగ్రీ టు ఇట్ అని ఈయన చెప్పడం అనేది జరుగుతుంది. సో బ్రిటన్లో ఎలా అయితే గ్లోరియస్ రెవల్యూషన్ తర్వాత కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అనేది వచ్చిందో, అంటే మొనార్కీ యొక్క పవర్స్ని కంట్రోల్ చేయడానికి రాజ్యాంగం ఎప్పుడైతే వచ్చిందో అలాంటి సిస్టమే ఫ్రెంచ్లో కూడా ఇది అవ్వడానికి, ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఈయన ఎవరైతే ఉన్నారో లూయి 16 ఎవరైతే ఉన్నారో ఈయన ఓకే చెప్తారండి. On the 4th of the August 1789, the feudal system of obligations, taxes, privileges to the nobility and clergy were abolished. So 1789 4th August ఏం జరుగుతుంది, ఫ్యూడల్ ఆబ్లిగేషన్స్, అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఫ్యూడల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందంటే కొంతమంది పీజెంట్స్ ఫ్యూడల్ లార్డ్స్ కింద తప్పకుండా పనిచేయాలి, దాంతోపాటు వీళ్ళు పండించినటువంటి పంట మొత్తం ఫ్యూడల్ లార్డ్స్కి ఇవ్వాలి, ఇలాంటి ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంప్లీట్గా అబాలిష్ చేస్తారు.
ట్యాక్సెస్ అప్పటి వరకే ఉండేటటువంటి ట్యాక్స్ సిస్టమ్ని అబాలిష్ చేస్తారు. నొబిలిటీకి ఉండేటటువంటి స్పెషల్ ప్రివిలేజెస్ అంటే ట్యాక్స్లు కట్టకూడదు అనేటటువంటి ప్రివిలేజెస్ని అబాలిష్ చేస్తారు. అండ్ క్లెర్జీకి ఉండేటటువంటి స్పెషల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో, ఇవేవైతే ఉంటాయో ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అబాలిష్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ల్యాండ్స్ ఓన్డ్ బై చర్చెస్ వర్ కాన్ఫిస్కేటెడ్. చర్చెస్ ఓన్ చేసుకున్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. తిరిగి గవర్నమెంట్ నేషనల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అది సొంతం చేసుకోవడం అనేది జరుగుతుందమ్మా. దిస్ గేవ్ అన్ అసెట్ ఆఫ్ వర్త్ అబౌట్ $2 billion లివరస్ టు ద గవర్నమెంట్కి 2 billion నాట్ డాలర్స్, 2 billion లివరస్ ఏవైతే ఉంటాయో, లివరస్ అనేవి మనకు ఫ్రెంచ్ కరెన్సీ అని చెప్పుకున్నాం కదా. సో మన తాలూకా ఫ్రెంచ్ కరెన్సీ అయినట్టు 7 billion లివరస్ ఏవైతే ఉంటాయో ఇదంతా గవర్నమెంట్ అంటే నేషనల్ అసెంబ్లీ ఏవైతే ఉన్నాయో నేషనల్ అసెంబ్లీకి అసెట్స్ కింద రావడం అనేది జరుగుతుంది. ఎవరి దగ్గర నుంచి రాకుంటారు? నోబుల్ క్లాస్ అండ్ దాంతోపాటు ఫ్యూడల్ లార్డ్స్ వీళ్ళ దగ్గర నుంచి అసెట్స్ అనేవి లాక్కోవడం అనేది జరుగుతుందమ్మా. ఇంత విలువైనటువంటి ఆస్తులన్నీ గవర్నమెంట్ ప్రభుత్వానికి సమకూర్చడం అనేది జరుగుతుంది. ఇలా ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ సెకండ్ పార్ట్ రేపు అప్లోడ్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఫ్రెంచ్ రెవల్యూషన్ సెకండ్ పార్ట్లో ఏం నేర్చుకుంటామంటే ఫ్రెంచ్ అనేటటువంటిది రిపబ్లిక్ ఎప్పుడైంది, కాన్స్టిట్యూషన్ అనేది ఎలా ఏర్పడడం అనేది జరిగింది, తర్వాత నెపోలియన్ బొనాపార్టే ఎవరైతే ఉన్నారో ఆయన పవర్లోకి ఎందుకు వచ్చారు. సో అది మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్లో నెపోలియన్ బొనాపార్టే యొక్క కాన్క్వెస్ట్ల గురించి కూడా మనం మాట్లాడదాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎక్కడితో ఎండ్ అయింది నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో రైట్, స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. నా హిస్టరీ క్లాసెస్ మీకు నచ్చినట్టయితే ఇన్ డీటెయిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తానమ్మా. ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు మీకు ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉంటుందో ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి జస్ట్ 5,000కే రావడం అనేది జరుగుతుంది. అన్నీ నేనే డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. జస్ట్ 5,000 రూపాయలకి ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు మీకు చాలా వ్యాలిడిటీ ఉంటుంది. వీటన్నిటికీ బెస్ట్ నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. చాలా మంచి నోట్స్ అనేది మీకు ఇస్తాను. సో మీకు చాలా యూజ్ అవుతుందమ్మా. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు క్లాసెస్ని, చాలా నేర్చుకుంటారు కూడా. అర్థమైందా? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీలో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అందరూ ఫ్యాకల్టీ కూడా డీటెయిల్గా చెప్తారండి. వీ హ్యావ్ ఎ బంచ్ ఆఫ్ ప్యాషనేట్ ఫ్యాకల్టీ. డీటెయిల్డ్గా ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండమ్మా. సో మీకు చాలా యూజ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మా. ఐఎమ్ ఎవర్ ఇండెప్టెడ్ ఫర్ ఆల్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? మళ్ళీ రేపటి సెషన్లో దట్ ఈజ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ పార్ట్ 2లో రేపు కలుద్దాం. బాయ్ అమ్మా.